ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం బాలత మ్యామ్తో ముఖాముఖిలో ఉన్నాం. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది చాలా కష్టమైనది. ఆ పరీక్ష కోసం ప్రతిరోజు ప్రతి సంవత్సరం దేశంలో కొన్ని లక్షల మంది తమ సంతోషాల్ని సరదాల్ని పక్కన పెట్టి కృషి పట్టుదలతో కష్టపడుతూ ఉన్నారు. మీ కృషి పట్టుదలకి ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటే విజయం అనేది చాలా ఈజీగా మీ దగ్గరకు వస్తుంది. అయితే ఈ ప్రిపరేషన్లో బిగినర్స్ ఉన్నారు, ఆల్రెడీ 1-2 సార్లు ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కామన్గా కొన్ని డౌట్స్ ఉంటాయి. అయితే ఆ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి ఈరోజు మనం బాలలత మ్యామ్తో ముఖాముఖి కార్యక్రమంలో కూర్చున్నాం. మ్యామ్ 1 కాదు 2 సార్లు యూపీఎస్సీ ఎగ్జామ్ని క్లియర్ చేశారు. కాబట్టి మనం ఇప్పుడు మన డౌట్స్ని మ్యామ్తో షేర్ చేసుకుందాం. మీకు గనక ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హలో, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే దాని మీద ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ ఇప్పుడు చెప్తాను. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది అంత సాధించలేనంత కష్టమైన ఎగ్జామ్ అయితే ఏం కాదు. సాధించలేనంత కష్టమైన ఎగ్జామ్ అయితే ఏమీ కాదు. అయితే ఈ ఎగ్జామ్లో అసలు ఏం చదవాలి, ఎలా చదవాలి, నేను ఎందుకు ఈ ఎగ్జామ్ రాశాను, ఏ బుక్స్ చదవాలి, ఇవి కొన్ని చెప్తాను చూడండి. నేను ఈ ఎగ్జామ్ రాయడానికి ప్రధానమైన కారణం నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. ఇనీషియల్గా నాకు 23 ఇయర్స్ ఏజ్. అప్పుడు ఏదో చదివేసేసి అందరికి సేవ చేయాలి ఆ థాట్స్ అప్పుడు లేవు. అప్పుడు ఓన్లీ నేను ఏదో ప్రూవ్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ప్రూవ్ చేయాలి, అందరితో సమానం నేను కూడా అని చెప్పి ప్రూవ్ చేయాలని చెప్పి ఈ ఎగ్జామ్ స్టార్ట్ చేశాను. అయితే ఈ సిలబస్ నేను సొంతంగా చదువుకున్నాను అనమాట. అసలు సొంతంగా ఎలా చదువుకున్నాను, ఎలా కనెక్ట్ చేశాను, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, నేను ఓన్గా ఎలా ప్రిపేర్ అయ్యాను, ఇవన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను చెప్పే స్పీచ్ ఎవరిని సిఎస్బి అకాడమీలో జాయిన్ అవ్వమని కానీ లేదా మీరు ఏదో చేయమని కానీ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ మీ అందరి కోసం ఇష్టంతో నేను చేస్తున్న పని. దీనికి నా ఇన్స్టిట్యూట్కి ఎటువంటి సంబంధం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ. మీకోసం జస్ట్ ప్రేమతో చేస్తున్న పని అది. అండర్స్టాండ్ ఇన్ దిస్ వే, బియాండ్ దట్ నథింగ్ అనమాట. జస్ట్ ఐ లవ్ యూ ఆల్. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఇన్ని రోజులు నన్ను చూస్తూ నన్ను భరిస్తూ ఉన్నందుకు నిజంగా మిమ్మల్ని అందరూ నేను చాలా ఇష్టపడుతున్నాను. అందుకోసం మీకోసం చేసిన పని ఇది. సో లెట్స్ స్టార్ట్. అసలు ఏంటి సిలబస్, ఏముంటుంది సిలబస్లో, ఇవన్నీ ఒకసారి చూద్దాం. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది 3 సందర్భాల్లో 3 వేస్లో ఉంటుంది అనమాట. ఎగ్జామ్లో గొప్ప విషయం ఏంటంటే దీనిలో ఒక క్యాలెండర్ ఉంటుంది. క్యాలెండర్ ఉండటం పాస్ అవటమో ఫెయిల్ అవటమో తేలిపోద్ది అనమాట. అంటే ఒక చెప్పిన టైంకి ఎగ్జామ్ జరిగిద్ది. ఏ కరోనా వైరస్ లాంటివి వస్తే తప్పితే మామూలుగా ఎగ్జామ్ ఎప్పుడు నా చరిత్రలో గత 14-15 సంవత్సరాల నుంచి ఈ ఎగ్జామ్ ఎప్పుడూ పోస్ట్ పోన్ చేయలేదన్నమాట. ఈ ఎగ్జామ్ ఎప్పుడూ పోస్ట్ పోన్ చేయలేదు. సో ఇక్కడ మీకు 2-3 అంశాలు చెప్తాను. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మే ఆఖరిలో జరుగుద్ది. మెయిన్స్ ఎగ్జామ్ అనేది సెప్టెంబర్లో జరుగుద్ది. ఇంటర్వ్యూస్ అనేవి మార్చ్ ఏప్రిల్లో జరుగుతాయి. ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ ఉంటుంది అనమాట. ప్రిలిమ్స్ అంటే ఆబ్జెక్టివ్ అంటే మనం సున్నాలు చుట్టే పరీక్ష. ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్, మనం దానిలో సున్నాలు చుట్టాలి. మెయిన్స్ అనేది సబ్జెక్టు, ఆన్సర్స్ రాయాలి, ఇంటర్వ్యూ ఉంటుంది. సో దీనికి నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఇది మీకు తెలియాలి. ఈ సబ్జెక్ట్ ఏంటి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఇది మీకు తెలియాలన్నమాట. ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో, మెయిన్స్లో, ఇంటర్వ్యూలో ఏ చూసినా ఉన్న సబ్జెక్ట్స్ ఒకసారి చూద్దాం. 1 పాలిటీ, 2ది హిస్టరీ, 3ది జాగ్రఫీ, 4ది ఎకానమీ. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఈ 4 కాకుండా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 4 కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క సబ్జెక్టు ఏమేమి ఉంటుంది సిలబస్లో, ప్రిలిమ్స్లో ఏముంటుంది, మెయిన్స్లో ఏముంటుందో చెప్తాను చూడండి. ఫస్ట్ విల్ టేక్ పాలిటీ. మనం పాలిటీ అనేది చూద్దాం. ఈ పాలిటీలో మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి, పాలిటీలో టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఏమేమి టాపిక్స్ ఉంటాయి? ఫస్ట్ పాలిటీ అనగానే ఇండియన్ కాన్స్టిట్యూషన్. పాలిటీ అనగానే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మన ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటి, అసలు మీ అందరూ చిన్నప్పుడు చదివే ఉంటారు కదా ప్లెడ్జ్. స్కూల్కి వెళ్ళంగానే ప్లెడ్జ్ ఉంటుంది. ఆ ప్లెడ్జ్ ఏంటి,
సో ఇలా చాలా విషయాలు పాలిటీలో మనం నేర్చుకోవాలి. మీరు గమనించుంటారు, కర్ణాటకలో పార్టీ ఫిరాయింపులు అయ్యాయి అనగానే మనం యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి, పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే ఏంటి, ఈ విధంగా మీరు చేయాలన్నమాట. ఫస్ట్ థింగ్, సో యూ నీడ్ టు గో విత్ సిలబస్. సివిల్ సర్వీసెస్ సిలబస్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో అయిపోయాక యూట్యూబ్ కింద సిలబస్ నేను లింక్ పెడతాను. ఆ సిలబస్ ఒక అక్షరం ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు పాలిటీలో మనం చదవాల్సినవి ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ థియరీ, ఇవన్నీ చదవాలి. ప్రెసిడెంట్ ఏంటి, గవర్నర్ ఏంటి, రాజ్యాంగ సంస్థలు అంటే ఎలక్షన్ కమిషన్ ఏంటి, ఇట్లాంటివన్నీ చదువుకోవాలన్నమాట. దీంతో పాటు మన న్యూస్ పేపర్ని పాలిటీని ఎలా కనెక్ట్ చేసుకోవాలి. మీరు బాగా గమనిస్తే న్యూస్ పేపర్లో చాలా అంశాలు వస్తాయి. స్పీకర్ పదవి గురించి వచ్చింది అనుకోండి, స్పీకర్ ఆధార్ బిల్ని మనీ బిల్ అని చెప్పారు, అప్పుడు స్పీకర్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఇట్లా న్యూస్ పేపర్ని దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఉదాహరణకి హిస్టరీ ఉందనుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికతలో ఏదైనా కొత్త సైట్ తెలిసింది, సింధు నాగరికతలో ఏదైనా కొత్త సైట్ బహిర్గతమైంది, అప్పుడు మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పూర్తి స్థాయిలో చదవాలి. నేను ఇది చదివేటప్పుడు సొంతంగా నేర్చుకున్నాను కాబట్టి ఎలా నేర్చుకున్నాను అంటే, మా నాన్నగారు చాలా న్యూస్ పేపర్స్ తెప్పించేవాళ్ళు. ఆ న్యూస్ పేపర్స్ చదువుతూ ఒక్కొక్క దాన్ని పాత స్టాటిక్ సిలబస్ కనెక్ట్ చేసుకునేదాన్ని అనమాట. సో డైనమిక్ సిలబస్, స్టాటిక్ సిలబస్ కనెక్ట్ చేసుకుంటూ చదువుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎట్లా అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్న ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాన్ని స్టాటిక్గా ఆర్బీఐ సబ్జెక్ట్తో కనెక్ట్ చేసుకోవాలి. ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ ఎలా చేస్తుంది ఇలా. అలానే మీరు న్యూస్ పేపర్లో ఒక కథక్ డ్యాన్స్ గురించి చదివారు, కథక్ డ్యాన్స్లో ఒక ఆవిడ చనిపోయారు, సో వెంటనే మీరు కథక్ గురించి నేర్చుకోవాలన్నమాట. అట్లా డైనమిక్ నుంచి స్టాటిక్కి కనెక్ట్ చేసుకోవాలి. దీన్నే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అని కూడా అంటారు. అందరూ ఏం చేస్తారంటే సివిల్ సర్వీసెస్ అంటే చాలా పుస్తకాలు ముందేసేసుకుని ఆ పుస్తకాలన్నీ బట్టి కొట్టడానికి ట్రై చేస్తారు. అలా కాకుండా ఆ పుస్తకాలని రోజు ఎంజాయ్ చేస్తూ చదవటం అంటే ఒక డైనమిక్ ఆస్పెక్ట్, అంటే ఇప్పుడు జరుగుతున్న సమకాలీన అంశాన్ని స్టాటిక్తో కనెక్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. రెండో అంశం, ఇప్పుడు నేను పాలిటిక్స్ ఎలా చదివానో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు విచిత్రం చెప్పిన, నా ఆప్షనల్ పొలిటికల్ సైన్స్. నేను ఫస్ట్ టైం పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ తీసుకున్నప్పుడు నాకు అసలు పొలిటికల్ సైన్స్ రాదు, జీరో నాలెడ్జ్ అనమాట. అయితే నా అదృష్టం ప్రకారం పాలిటీలో కొన్ని ఆన్సర్స్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. ఎలా ప్రియాంబుల్ అంటే ఏంటి, జ్యుడిషియల్ రివ్యూ, సుప్రీంకోర్టు పవర్స్ ఏంటి, ఇట్లాంటి బాగా చదివాను అనమాట. చదివేసరికి అక్కడికి వెళ్ళంగానే అవే క్వశ్చన్స్ వచ్చినాయి. నేను కంప్లీట్గా రాయటం మొదలెట్టాను. అవే క్వశ్చన్స్ వచ్చి నేను కంప్లీట్గా బాగా రాశాను అనమాట. ఎట్లా రాశాను తెలుసా, స్కెచ్లు తీసుకెళ్ళాను, బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్. మెయిన్ సాన్స్ రాసేటప్పుడు బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ స్కెచ్ తీసుకెళ్ళి అండర్లైన్ చేస్తూ చాలా బాగా నీట్గా డెకరేట్ చేశాను పేపర్. అంటే మరి ఎక్కువ కాకుండా నీట్గా రాశాను. అండ్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ అన్ని యాడ్ చేస్తూ రాశాను. పాలిటీలో పొలిటికల్ సైన్స్ ఆన్సర్లో నేను చేసిన కీలకమైన పని ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ రాయటం, సుప్రీంకోర్టు ఇచ్చినవి రాయటం, ఇలాంటివన్నీ చేశాను అనమాట. దాంతో నాకు పొలిటికల్ సైన్స్లో 2004లో నాకే టాప్ మార్క్స్ వచ్చింది, 2016 ఎగ్జామ్లో కూడా నాకే టాప్ మార్క్స్ వచ్చింది. కారణం ఏంటంటే నేను పేపర్ నీట్గా పెట్టడం, అండర్లైన్ చేయటం, స్పీడ్గా రాయటం. మీరు నమ్ముతారా నమ్మరో, నేను 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం రాశాక 13 సంవత్సరాల తర్వాత రాసేటప్పుడు చెయ్యి చాలా వణికింది, స్లో అయిపోయింది అనమాట. అయినా కానీ ఎలా అయినా ఈ పరీక్షలో గెలవాలి, నేను ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి చాలా స్పీడ్గా రాయటం జరిగింది. సో అట్లా పాలిటీ ఇంటరాక్షన్ తర్వాత ఈ పాలిటీ సబ్జెక్ట్ అలా నేర్చుకున్నాను. అంటే న్యూస్ పేపర్ చదువుతూ, బేసిక్ బుక్స్ చదువుతూ, ఎన్సీఆర్టీస్ చదువుతూ పాలిటీ మీద అవగాహన తెచ్చుకున్నాను. అండ్ ఇంకొకటి, ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే సివిల్ సర్వీసెస్ పాస్ అయితే మంచి ర్యాంక్ వస్తే వాళ్ళకి చాలా సబ్జెక్టులు బోల్డ్ అని వచ్చాను. ఇక్కడ మీకు ఒక ట్రూత్ చెప్తాను. చాలామంది పాస్ అయిన వాళ్ళని నేను పక్క నుంచి చూశాను. నా స్టూడెంట్స్ కూడా చాలామంది పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో మీకంటే తెలివిగల వాళ్ళు ఎవరు లేరు, మీరే తెలివిగలవాళ్ళు. ఈక్వల్ అందరికి ఒకటే తెలివితేటలు ఇచ్చాడు దేవుడు. కానీ మనకి ఆ టెక్నిక్ తెలియాలి. టెక్నిక్ ఏంటంటే రోజు పేపర్ చదువుతూ ఆ టాపిక్ ఏ టాపిక్లోంచి క్వశ్చన్ వస్తుందో తెలియాలి. ఉదాహరణకి ఒక విషయం చెప్తాను. నిన్న ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ మాన్సూన్స్ గురించి టాపిక్ వచ్చింది పేపర్లో, నిన్న ఆ టాపిక్ డీటెయిల్గా
బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చదువుకోండి, మీ సొంతంగా చదవండి. చాలామంది ఏయో మెటీరియల్స్ చదివి వీడియోస్ ఇన్ని చేసేద్దాం అనుకుంటారు. నా వీడియోస్ కానీ ఎవరి వీడియోస్ అయినా ఒక 10% ఉపయోగపడతాయి. ఆ టాపిక్ని మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. అలా నేను సొంతంగా రాసుకున్నా, సొంతంగా చదువుకున్నా. నేను ఫస్ట్ టైం చదివేటప్పుడు నాకు ఇంటర్నెట్ కూడా లేదు. నాకు ఇంటర్నెట్ లేదు, మా నాన్న ఏమైనా పుస్తకాలు తెచ్చిస్తే అవే అనమాట. సో అండ్ ఇంకొకటి, నేను జనరల్ కేటగిరీలో వచ్చింది నాకు. నేను అంటే డిజేబుల్ కేటగిరీలో అలా నాకు ర్యాంక్ రాలేదు. 167 ర్యాంక్ అంటే అది ఆల్ ఇండియాలో వచ్చిన ర్యాంక్ అనమాట. అంటే నేను ఈక్వల్గా పోటీపడి పరీక్ష రాశాను. మీరు కూడా ఈక్వల్గా పోటీపడి పరీక్ష రాయాలని కోరుకోండి. ఖచ్చితంగా ఈ సివిల్ సర్వీసే కాదు, మీరు ఏదనుకుంటే అది మీకు వస్తుంది. అండ్ ఇక్కడ పాలిటీ అయిపోయిన తర్వాత మీరు ఇంకొకటి చూడండి. ఒక టాపిక్ పాలిటీ తీసుకుందాం. ఒక టాపిక్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇంటర్వ్యూకి కలిసి చదువుకోవాలి. ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇంటర్వ్యూకి. నా అదృష్టం ఏంటంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఉందన్నమాట. ఆవిడ ఇప్పుడు బాలలత, నిన్ను 5 క్వశ్చన్లు అడుగుతాను, నువ్వు టక్క ఆన్సర్లు చెప్పాను. నేను 5 క్వశ్చన్లు అడుగుతాను, నువ్వు టక్క ఆన్సర్లు చెప్పు అందనమాట ఆవిడ. ఏంటి అన్నాను. అనగానే ఆవిడ 5 క్వశ్చన్లు చెప్పనా, ఆర్టికల్ 32కి 226కి తేడా ఏంటి అంటే, హైకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్కి సుప్రీంకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్కి తేడా ఏంటి, ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, మేనకా గాంధీ కేసు ఎక్స్ప్లెయిన్ చేయి. మూడోది, బేసిక్ స్ట్రక్చర్ థియరీ అంటే ఏంటి. మూడోది, బేసిక్ స్ట్రక్చర్ థియరీ అంటే ఏంటి. నాలుగోది, ఆర్టికల్ 32 ఏంటి. ఐదోది, ఆర్టికల్ 12 ఏంటి. టక్క చాలా ఫాస్ట్గా నన్ను క్వశ్చన్స్ అడగటం మొదలెట్టిందనమాట ఆవిడ. నేను అన్నిటికీ ఆన్సర్ చెప్పాను. దానికి కారణం ఏంటి తెలుసా, నేను సొంతంగా ప్రిపేర్ అయ్యాను. పాలిటీ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యాను. సో పాలిటీ ఎలా చదవాలి. తర్వాత హిస్టరీ. సో పాలిటీ మీరు ఏం చేయాలి, ఒక బేసిక్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకుని, ఎన్సీఆర్టీ బుక్ తీసుకుని, బేసిక్ స్ట్రక్చర్ థియరీ అంటే ఏంటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అంటే ఏంటి, తర్వాత రీసెంట్ అప్డేట్స్ ఏంటి, జ్యుడిషియరీలో వస్తున్న మార్పులు ఏంటి, ఇవన్నీ అప్డేటెడ్తో సహా చదువుకోవాలి. అండ్ కోచింగ్ సెంటర్స్ కేవలం కోచింగ్కి వెళ్తేనే సివిల్స్ పాస్ అవడానికి ఉండదన్నమాట. కేవలం కోచింగ్కి వెళ్తేనే సివిల్స్ పాస్ అవడానికి ఉండదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. కేవలం కోచింగ్ మాత్రమే కాదు, ఇది మీకు సొంతంగా అనాలిసిస్ పవర్ రావాలి. నా స్టూడెంట్స్ కూడా బాలలత మ్యామ్ వాళ్ళు వచ్చింది అంటే అది నా గొప్పతనం ఏం కాదు, వాళ్ళ గొప్పతనమే. వాళ్ళు బాగా కష్టపడతారు, కష్టపడి చెప్పింది తింటారనమాట, అంతే తేడా. కమింగ్ బ్యాక్, హిస్టరీ అనుకోండి. ఇప్పుడు హిస్టరీకి ఏం చదివాను, నేనేం చదివాను. ఇక్కడ ఒక ట్రూత్ చెప్తాను. మా నాన్నగారు నాకు సివిల్ సర్వీసెస్ హిస్టరీ చదివేటప్పుడు మా నాన్న నాకు ఒక సహాయం చేశారు. ఆ సహాయం ఏంటంటే, గొప్ప వ్యక్తుల పుస్తకాలని తీసుకొచ్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి, మహాత్మా గాంధీ గురించి, జవహర్లాల్ నెహ్రూ గురించి, ఇట్లా చాలామంది గురించి చదివారు. ఆ చిన్న పుస్తకాలు చదివేశాను. దానివల్ల ఏమైందంటే హిస్టరీ నేను సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. నేను 15 సంవత్సరాల క్రితం చదివిన హిస్టరీ, మోడర్న్ ఇండియా, ఈ రోజుకి కూడా ఏమీ రివిజన్ చేసుకోకుండా చెప్పేయగలను అనమాట. దానికి మేజర్ కారణం, నేను చరిత్రని ఒక టైం లైన్లో కాకుండా చాలామంది వ్యక్తుల చరిత్ర, చాలామంది వ్యక్తులు గొప్ప వాళ్ళ చరిత్రలా చదివేశాను. సో వాళ్ళు నా ఫ్రెండ్స్ అనుకుని వాళ్ళు చేసిన పనులన్నీ అర్థం చేసుకున్నాను. వాళ్ళు చేసిన పనులన్నీ నేను అర్థం చేసుకున్నాను అనమాట. సో దిస్ హస్ హ్యాపెండ్ అనమాట. ఇది జరిగింది. తర్వాత నెక్స్ట్ థింగ్ ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి. మూడోది, జాగ్రఫీ ఎలా చదవాలి. అండ్ మీకు ఒక ట్రూత్ చెప్పనా, నేను జాగ్రఫీ స్టూడెంట్ని కాదు, నాకు జాగ్రఫీ రాదు. అయితే 2004లో 2016లో జాగ్రఫీ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ రాశాను. బొమ్మలు కూడా గీస్తూ ఆన్సర్ రాశాను అనమాట. అది ఎలా రాశానో చెప్తాను చూడండి. నేను జాగ్రఫీ ఏం చేశానంటే యూట్యూబ్ తీసుకున్నాను. యూట్యూబ్లో రకరకాల టాపిక్స్ ఉంటాయి. ఓషనోగ్రఫీ, క్లైమేటాలజీ, జియోమార్ఫాలజీ అని. సో ఆ పదాలకు అర్థం తెలుసుకుని అవి నేర్చుకుంటూ వెళ్ళాను. ఫస్ట్ టైం ఏమో బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ చదివాను. బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ కరెక్ట్గా బేసిక్ ఎన్సీఆర్టీస్ బుక్ చదివితే చాలు, అంతకు మించి ఏమీ అవసరం లేదు. కరెక్ట్గా బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే చాలు, అంతకు మించి మీరు ఎక్కువ ఏం దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు జాగ్రఫీ గురించి. అండ్ జాగ్రఫీ అనేది కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చుట్టూ ల్యాండ్ స్లైడ్ వచ్చింది, అలాంటివన్నీ మనం సునామీ వచ్చింది, ఇవన్నీ కనెక్ట్ చేసుకొని చదువుకోగలగాలన్నమాట, అంతే ఈజీగా వస్తుంది. తర్వాత మీకు ఎకానమీ మీరు ట్రూత్ ఒకటి చెప్తాను, నేను ఈరోజు కూడా ఎకానమీకి ఒక స్టాండర్డ్ బుక్ కూడా చదవలేదు. ఈ టెక్స్ట్ బుక్ మీరు చదివారు, కంప్లీట్ చేశారంటే ఈరోజు కూడా చదవలేదు. నేను చిన్నప్పుడు, నేనంటే ఫస్ట్ టైం సివిల్స్ రాసేటప్పుడు మా ఫాదర్ నాకు పెద్ద లా బుక్ ఒకటి తెచ్చారు, దత్తా అండ్ సుందరం అని. దానిలో ఒక 50 పేజీలు చదివి ఉంటాను మొత్తం మీద. దత్తా అండ్ సుందరం అని చెప్పి పెద్ద బుక్ తెచ్చారు, అది 50 పేజీలు చదివాను. కానీ నేను ఎకానమీ ఎలా నేర్చుకున్నాను తెలుసా, ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి. ఎకనమిక్ టైమ్స్ అనే పేపర్ ఉంచేది, ఇప్పుడు కూడా ఉంది ఎకనమిక్ టైమ్స్.
అప్పట్లో నేను చదువుకునేటప్పుడు క్లాస్ రూమ్ అనే ఒక టాపిక్ వచ్చేది. క్లాస్ రూమ్ ఎకానమీలో వచ్చే కొత్త పదాలన్నిటికీ క్లాస్ రూమ్ అనే టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇప్పుడు సేమ్ అలాంటిదే ఇండియన్ ఎక్స్ప్రెస్లో వస్తుంది. ఏ కొత్త విషయం జరిగిన ఇండియాలో ఎక్స్ప్లెయిన్డ్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్డ్ అనే కాలం వస్తుందన్నమాట. సో ఈ ఎక్స్ప్లెయిన్డ్ అనే కాలం రాగానే మనకి ఈజీగా అర్థమైపోతాయి. నేను ఈరోజు కూడా ఎక్స్ప్లెయిన్ చదువుతుంటాను, అవి చదివే మీకు చాలా వీడియోస్ చెప్తుంటాను. చాలామంది మీరు ఏం చదువుతారు అనుకుంటారు కదా, నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుతాను. అది ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ఢిల్లీ నుంచి ఉంటుంది, ఇంటర్నెట్లో దొరుకుద్ది ఆ పేపర్. ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుతాను, టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుతాను, లైవ్ మిన్ చదువుతాను. మొత్తం పేపర్ అంతా చదవను, అవి స్క్రోల్ చేసి దానిలో మీకు ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్ అని ఆలోచించి అది మాత్రమే చెప్తాను. అది స్క్రోల్ చేసి మీకు ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్ అని చూసి అది మాత్రమే చెప్తాను అనమాట. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంటర్వ్యూ, ఇవన్నీ అయిన తర్వాత కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ రీడింగ్ అండ్ మార్కెట్లో దొరికే మెటీరియల్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ మీద పూర్తిగా ఆధారపడకండి. మీరు ఏం చేస్తారు అంటే మీరు మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోండి, బుల్లెట్ పాయింట్స్తో ప్రిపేర్ చేసుకోండి. అది మీకు ఎక్కువ హెల్ప్ అవుతుంది అనమాట. అది మీకు చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూకి వచ్చేసరికి మనం మాట్లాడటం నేర్చుకోవాలి. ఎలా మాట్లాడటం నేర్చుకోవాలి అంటే ముందు మీరు ఒక కెమెరానో ఒక సెల్ ఫోనో ఏదైనా ముందు పెట్టుకుని సొంతంగా మాట్లాడటం అలవాటు అయిపోద్ది అనమాట. సో ఇవన్నీ స్టేజెస్. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆబ్జెక్టులో, మెయిన్స్ ఎగ్జామ్ డిస్క్రిప్టివ్లో, ఇంటర్వ్యూ అక్కడ ఢిల్లీకి పిలిచి మన ఇంటర్వ్యూ చేస్తారు. ఇలా చేయొచ్చు. తర్వాత ఆప్షనల్ సెలెక్షన్లో 2-3 ఉంటాయి. ఆప్షనల్ సెలెక్షన్లో ఎట్లా అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, టీచర్ బాగుండాలి. మనకి వచ్చే టీచర్ బాగుండాలి. ఈ 2 ఉండాలన్నమాట. జిఎస్కి టీచర్ ఉన్నా లేకపోయినా కొంచెం ఏ ఆప్షన్ అయినా పేపర్ 1కి అయితే కొంచెం ఏదో ఒక టీచర్ ఉండాలి. సో సొంతంగా చదువుకునే వాళ్ళు ట్రై చేయండి, రాయటం నేర్చుకోండి. కనీసం ప్రిలిమ్స్ పాస్ అయ్యాక ఒక టీచర్ దగ్గర కరెక్షన్ చేయించుకోండి వెళ్ళి. సో ఇది ఆప్షనల్ అనమాట. అండ్ సివిల్ సర్వీసెస్ ఎన్నాళ్ళు పడుతుంది మొత్తం టోటల్ అంటే 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, 3 years పట్టొచ్చు. ఎప్పుడైనా మీరు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు 2-3 years లాంగ్ టర్మ్ ప్లాన్ అనుకోండి. 2 నుంచి 3 సంవత్సరాలు లాంగ్ టర్మ్ ప్లాన్ అనుకోండి. ఓకే, దిస్ ఇస్ హౌ ఈ ప్రిపరేషన్ అనేది. అండ్ ఇప్పుడు చాలామంది కరోనా టైం కదా, ఇది హాలిడే టైం అనుకుంటున్నారు. ఇది హాలిడే టైం కాదు, ఇట్ ఈజ్ ఎక్కువ హార్డ్ వర్క్ చేసే టైం. హాలిడే టైం కాదు, హార్డ్ వర్క్ చేసే టైం. అండ్ ఇక్కడ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ చదవాలంటే ఏం కావాలి అని చాలామంది అడుగుతారు. అసలు నేను అర్హున్నా, నాకు అంత శక్తి ఉందా అని. ఎవరికైనా శక్తి ఉంది, కానీ టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది అంటే ఇంట్లో చెప్పండి, మినిమం 2 to 3 years, 2 సంవత్సరాలు పడుతుంది కనీసం. 1 year మొత్తం చదువుకోవడానికి, 1 year మొత్తం ఎగ్జామ్ రాయడానికి, 1 year మొత్తం చదువుకోవడానికి, 1 year మొత్తం ఎగ్జామ్ రాయడానికి. అండ్ ఇక్కడ నేనెందుకు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను, నేనెందుకు మీతో మాట్లాడుతున్నాను, ఇది మేజర్గా మీ అందరికీ చెప్పాల్సిన విషయం. చాలా రోజుల నుంచి చాలా వీడియోస్లో చెప్పాలనుకుంటున్నాను, చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు చెప్తాను. నాకేంటంటే ఒక నమ్మకం, ఏ మనిషి అయినా ఒకటి అనుకుంటే, ఖచ్చితంగా అనుకుంటే సాధించే శక్తి, ఏదనుకున్నా సాధించే శక్తి మనిషికి ఉంటుంది. అది జస్ట్ మనం ఒక మాట చెప్తే చాలామంది యాస్పిరెంట్స్కి అర్థమైపోద్ది ఈజీగా. సో నేను ఆ ప్రయత్నం ద్వారా చేస్తాను తప్పితే దీనిలో నథింగ్ అనమాట. ఐ వాంటెడ్ టు టెల్ టు ఆల్ ఆఫ్ యూ దాట్ యూ కెన్ డూ ఎనీథింగ్. మీరు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. మీ విశ్వాసం కోల్పోకండి. బీ వెరీ స్ట్రాంగ్ ఇన్ లైఫ్లో స్ట్రాంగ్గా ఉండండి. ఎందుకు తెలుసా, నా ఫేవరెట్ కోట్ ఒకటి ఉంది, ఎ సఫరింగ్ ఆర్ ఎ పెయిన్ మేక్స్ ఎ మ్యాన్ ఎ వారియర్. అంటే ఒక కష్టం కానీ ఒక సఫరింగ్ కానీ ఒక మనిషిని యుద్ధం చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళుద్ది. ఉదాహరణకి నా లైఫ్, నాకు ఒక క్వశ్చన్ లైఫ్లో చిన్నప్పటి నుంచి, ఎందుకు నా లైఫ్, ఇంకా నేను ఏం చేయాలి, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది, ఇంకొంచెం నేను బెటర్గా ఎందుకు ఉండకూడదు. ఆ సఫరింగ్లోంచే నాకు కష్టపడే తత్వం వచ్చిందనమాట. ఈ రోజుకి కూడా నేను రోజుకి 15-16 గంటలు కష్టపడతాను. ఎందుకు అంటే ఆ సఫరింగ్, నేను ఎక్కువ కష్టపడాలి, అందరికంటే బాగా కష్టపడాలి, ఈ ధోరణి నాలో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మనిషి జీవితం కష్టపడటానికి, మనం ప్రూవ్ చేసుకోవడానికి మన లైఫ్ ఉంది అని చెప్పి. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏ రంగం అనుకుంటే ఆ రంగంలో సక్సెస్ అవుతారు. ఆ నమ్మకం నాకు చాలా చాలా ఎక్కువ ఉంది. ద ఓన్లీ థింగ్ మన గురించి మనకు అది తెలియాలి, అది తెలిస్తే అవుద్ది. అండ్ ఇక్కడ మీరు ఒక రెగ్యులర్ క్వశ్చన్ చాలామంది నా వీడియోస్ కింద కూడా పెడతారు, బాగా చదువుదాం అనుకుంటాం కానీ చదవలేకపోతున్నాం, మోటివేషన్ పోతుందని. బాగా చదువుదాం అనుకుంటాం కానీ చదవలేకపోతున్నాం,
మా మోటివేషన్ పోతుంది అని. ఇక్కడ దీనికి ఒకటే సమాధానం, బాగా వినండి. ఇప్పుడు మనుషుల్లో చాలామంది ఉంటారు, మన లైఫ్ చిన్నగా సెటిల్ అయితే బాగుంటుంది ఇంకా చాలే అనుకునేవాళ్ళు. లేదు నేను గొప్పగా ఉండాలి, అందరి ముందు ప్రూవ్ చేసుకోవాలి. మనం అందరికన్నా గొప్పగా ప్రూవ్ చేసుకోవాలంటే అందరికన్నా డిఫరెంట్గా, అందరికంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. అందరికంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసుకోకుండా మనం గొప్పగా ప్రూవ్ అవ్వాలంటే ఎలా కుదురుద్ది? సింపుల్ థింగ్. సో ఎక్కువ కష్టపడండి, ఏం కాదు. కష్టపడితే ఫలితం రాలేదా, 2 ఏళ్ళు రాదు, 3 ఏళ్ళు రాదు, 4 ఏళ్ళు రాదు, 5వ ఏడైనా వస్తుంది. అది నమ్మండి. 10 సంవత్సరాల తర్వాత నా లైఫ్ ఇలా ఉండాలి, 15 సంవత్సరాల తర్వాత నా లైఫ్ ఇలా ఉండాలి. ఇప్పటి నుంచి ఒక చోట రాసి పెట్టుకోండి. ఆటోమేటిక్గా మీ అందరికీ ఒక సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా దేని మీదైనా మీరు రాస్తూ ఉండండి. లయా క్వశ్చన్ చదువుద్ది, నేను ఆన్సర్ చెప్తాను. థ్యాంక్ యూ మ్యామ్. ద వే యూ ఇన్స్పైరస్ ఈజ్ రియల్లీ అప్రిషియబుల్. ఈ డిస్కషన్ జరిగేటప్పుడు కొంతమంది అడిగిన క్వశ్చన్స్ని నేను నోట్ చేసుకున్నాను. గత కొన్ని ఇయర్స్గా చూసుకుంటే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద యూత్ అందరూ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ రావాలి అంటే ఎలా కష్టపడాలి, అంటే ఒక సీరియస్ ఆస్పిరెంట్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి? ఒక సీరియస్ ఆస్పిరెంట్, మనం ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ మనం సీరియస్ అనుకుంటున్నామో, ఒక సీరియస్ ఆస్పిరెంట్కి మేజర్గా ఉండాల్సిన క్వాలిటీస్ చూడండి. టైం మేనేజ్మెంట్. మీ టైంని సాయంత్రం అయ్యేసరికి ఒకసారి చూసుకోండి. ఈరోజు నా టైం పూర్తి స్థాయిలో వినియోగించుకున్నానా, నా టైం ఎక్కడ లాస్ చేశాను. ఫస్ట్ థింగ్, నేను ఈరోజు కూడా నేను పొద్దునుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను. సో ఎవరైతే పొద్దునుంచి సాయంత్రం వరకు ఒక లక్ష్యం మీద వర్క్ చేస్తారో, అదే ధ్యాసలో ఉంటారో, ఆటోమేటిక్గా సక్సెస్ వచ్చింది. ఫస్ట్ థింగ్. రెండోది, సక్సెస్ వచ్చిన వాళ్ళని, ఫెయిల్ అయిన వాళ్ళ టిప్స్ వినండి. ఎవరైతే మీరు అనుకున్న లక్ష్యాల కోసం సక్సెస్ వచ్చిందో, ఫెయిల్ అయిందో వాళ్ళ టిప్స్ వినండి. మూడోది, ఈ టిప్స్ కంటే అన్నిటికన్నా ముఖ్యం, ఒకవేళ సివిల్ సర్వీసెస్ రాలేదు, ఏంటి పరిస్థితి? సివిల్స్ కోసం కష్టపడ్డాం కానీ సివిల్ సర్వీసెస్ రాలేదు, ఏంటి పరిస్థితి అనేది చూస్తే ఇక్కడ ఒకటి గమనించండి. సివిల్ సర్వీసెస్ అనేది రాకపోతే మనకు గ్రూప్ 1 అనేది వచ్చింది. నాకు తెలిసి నేను నా జీవితంలో నా ఫ్రెండ్స్లో కానీ నా స్టూడెంట్స్లో కానీ సీరియస్గా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళని ఒక్కరిని కూడా చూడలేదు లైఫ్లో. అంటే సివిల్ సర్వీస్ అని కాదు, లైఫ్లో సివిల్స్ కన్నా మంచి స్థాయికి వెళ్ళారు, వెళ్ళారు. అది గుర్తుపెట్టుకోండి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిపోయి నా జీవితం అన్యాయం అయిపోయిందని ఒక్కడు కూడా లేరు. ఏదో ఒక మంచి ఉద్యోగం వచ్చింది, అది రానప్పుడు బిజినెస్ చేసి గొప్పవాళ్ళు. చాలా రకరకాలు. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి కర్ణాటకలో అగ్రికల్చర్లో కొత్త టెక్నాలజీస్ తీసుకొచ్చాడనమాట. సోలార్ పవర్తో అగ్రికల్చర్ ఇలాంటివన్నీ. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఫెయిల్ అయిపోయాడు. సో తర్వాత తను వెళ్ళిపోయి హీ హాజ్ బ్రాడ్ డిఫరెంట్ వరల్డ్ అనమాట. కంప్లీట్గా తన ప్రపంచంలోనే అద్భుతాలు చేశాడు, చాలా పనులు. సో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన తర్వాత ఎవ్వరూ నష్టపోరు. ఒకవేళ సివిల్ సర్వీసెస్ ఫెయిల్ అయినా ఏదో ఒక రంగంలో గొప్పవాళ్ళు అవుతారు. అది 100% మీ గురించి నమ్మండి. తర్వాత ఇక్కడ కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. పిఎస్ఐఆర్ ఆప్షన్, పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ ఎలా ఉంటుంది? మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలా బాగుంటుంది. ఉదాహరణకి నాకు పొలిటికల్ సైన్స్ అంటే పిచ్చి ఇష్టం. యాక్చువల్లీ పొలిటికల్ సైన్స్ ఒక సబ్జెక్ట్లా చదవను, ఐ లవ్ ఇట్. ఆ చదివేటప్పుడు నేను చాలా ఇష్టపడుతూ చదువుతాను. చెప్పేటప్పుడు కూడా ఉదాహరణకి పొద్దున్నే రాత్రి 4ంటికి పడుకుని 6ంటికి లేని సబ్జెక్ట్ చెప్పమన్నా నిద్రపోతూ కూడా పొలిటికల్ సైన్స్ నోట్తో చెప్పగలను. కారణం ఏంటంటే ఆ సబ్జెక్ట్ నేను చాలా ఇష్టపడతాను. చాలా అంటే ఎనాలిసిస్ అనేది నోట్లో అలా వచ్చేస్తుంది అనమాట. సో మీ అమ్మ చేసిన వంట గురించి మీకు ఎంత ఈజీగా చెప్పగలరో పొలిటికల్ సైన్స్ గురించి అంత ఈజీగా మనం మాట్లాడచ్చు అనమాట. సో నాకు ఇష్టం కాబట్టి, మీకు ఇష్టమైతే రండి. ఎట్లా ఉంటుందంటే అది కొంతమంది థింకర్స్ ఉంటారు, పాలిటిక్స్ గురించి కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇది ఉంటే కనుక చాలా బాగుంటుంది. అండ్ ఆ సబ్జెక్ట్ నేను సొంతంగా నేర్చుకున్నాను కాబట్టి నేను అదే విధంగా చెప్తాను. నేను సొంతంగా సబ్జెక్ట్ నేర్చుకున్నాను కాబట్టి ఆటోమేటిక్గా నా బ్రెయిన్లోకి అలా వెళ్ళిపోయిందనమాట. సో ఏదైనా సరే మనం చదివిన తర్వాత సొంతంగా నేర్చుకుంటే మన మైండ్లో ఆ సబ్జెక్ట్ కూర్చుంటుంది అంతే. ఇంకా ఆ సబ్జెక్ట్ ఎవరు డిస్టర్బ్ చేసినా అక్కడికి వెళ్ళిపోదు. సో అలా సొంతంగా నేర్చుకోవడానికి డీప్గా మీరు ట్రై చేయండి. అదొకటి. తర్వాత ఇక్కడ డౌట్స్లో కొన్ని డౌట్స్ అడిగారు. ఏమని, మెడికల్ స్టూడెంట్ మెడిసిన్ ఆప్షన్ తీసుకోవచ్చా? నేను మెడికల్ స్టూడెంట్ మెడిసిన్ ఆప్షన్ తీసుకోవచ్చా? ఒకటి చెప్తాను. లా, మెడిసిన్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, చాలామంది బీటెక్ వాళ్ళు, ఇంజనీర్స్ వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆప్షన్ చూసింగ్ విషయంలో ఫైనల్ డెసిషన్ మీదే. నాలాంటి వాళ్ళని, సక్సెస్ఫుల్ పీపుల్ని అడిగి వాళ్ళు చెప్పింది మాత్రం ఎందుకండి, ఫైనల్ డెసిషన్ మీరే తీసుకోండి. కానీ ఇప్పుడు బాగా మీ కోర్ సబ్జెక్ట్ బాగా వస్తే అది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్లో మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు మెడిసిన్లో,
లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పర్ఫెక్ట్గా ఉన్నారు, అప్పుడు తీసుకోండి. లేకపోతే ట్రెండింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు సోషల్ సైన్సెస్ ఉన్నాయి, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, యాంథ్రోపాలజీ, ఇట్లాంటివి తీసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. సో ఫస్ట్ మీరు ఈ ఆప్షన్ తీసుకోండి. ఏది మీకు ఫేవరెట్ ఉంది, మీ డిగ్రీ చదివారు, బాగా చదివారు అనుకోండి, తీసుకోండి, ఏం కాదు. కాకపోతే ఏ ఆప్షన్ ఏ సంవత్సరంలో ఎక్కువ మార్క్స్ వస్తే ఎవరు చెప్పలేరు. సివిల్ సర్వీసెస్లో ఏ ఆప్షన్లో ఎక్కువ మార్క్స్ వస్తాయో ఎవరు చెప్పలేరు అనమాట. తర్వాత ఇంకొక డౌట్, ఆన్సర్ రైటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? ఆన్సర్ రైటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి చెప్పండి మ్యామ్ ప్లీజ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఆన్సర్ రైటింగ్ రాసడానికి చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. రేపు పొద్దునే లేచి న్యూస్ పేపర్ తీసుకోండి. ఒకవేళ న్యూస్ పేపర్ లేకపోతే ఆన్లైన్లో ఒక పేపర్ తీయండి. ఆ పేపర్ చదివి బుల్లెట్ పాయింట్స్లో ఒక ఆన్సర్ ప్రిపేర్ చేసుకోండి. మీకు ఏం అర్థమైంది, ఒక ఆర్టికల్ తీసుకుని దాని మీద ఒక ఆన్సర్ ప్రిపేర్ చేయండి. అది మీకు మీరే చదువుకోండి. ఒక గంట అయ్యాక రోజుకి 5 పేజీలు రాయండి. రోజుకి 5 పేజీలు రాయండి. 5 పేజీలు రాస్తే చాలా బాగుంటుంది. అట్లా 6 నెలలు రాయండి. 6 మంత్స్ పాటు రోజుకి 5 పేజీలు రాస్తే మీరు ఐఏఎస్ రాయడానికి అర్హులు. నేను రాసిస్తాను ఇక్కడ. 6 మంత్స్ పాటు రోజుకి 5 పేజీలు మీరు చూడకుండా రాస్తే, 5 పేజీలు రోజు చూడకుండా రాస్తే మీరు ఈజీగా మెయిన్స్ పాస్ అయిపోతారు. చాలామంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు, మెయిన్స్ రాసేవాళ్ళు ఇది కూడా ప్రాక్టీస్ చేయకుండా వస్తారు. సో లాస్ట్ 3 నెలలు ఇది ప్రాక్టీస్ చేయించేదాకా తల ప్రాణం తోకొస్తుంది. మీరు ముందే ప్రాక్టీస్ చేసేయండి, అయిపోతుంది అనమాట. సో ఇది. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఎస్ఎస్కి రిప్లై ఇవ్వండి. నేను ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇస్తాను. రోజుకి 50 మందికి కాల్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా పంపిస్తున్నారు, వేలల్లో ఎస్ఏలు వస్తున్నాయి. సో ఐ డెఫినెట్లీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను, ఎస్ఏ రాసిన వాళ్ళతో. తర్వాత హౌ టు షెడ్యూల్ ప్రిపరేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ May 2020. షెడ్యూల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, షెడ్యూల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా మా ప్లానింగ్ చేసుకోవాలి? ప్రతి ఒక్కరికి 24 అవర్స్ టైం ఉంటుంది. ఆ 24 అవర్స్లో మనం ఎంతసేపు చదవగలం? మ్యాక్సిమం 10 అవర్స్. ఆ 10 అవర్స్ని పెట్టుకోండి. ఖచ్చితంగా న్యూస్ పేపర్ మాత్రం చదవండి. 2 అవర్స్ 1 అవరో న్యూస్ పేపర్ ఎడిటోరియల్ పేజ్ మాత్రం ఖచ్చితంగా చదవండి. అవి కాకుండా రోజుకి ఒక 2-3 అవర్స్ రైటింగ్ ప్రాక్టీస్, రోజుకు ఒక 2-3 అవర్స్ 2 సబ్జెక్ట్స్, రోజు 2 సబ్జెక్ట్స్ పెట్టుకోండి. ఈ 15 డేస్ పాలిటీ, జాగ్రఫీ ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ 15 డేస్ ఎకానమీ ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం, చాలామంది ప్లానింగ్ పర్ఫెక్ట్గా వేస్తారు, ఇంప్లిమెంట్ చేయరు. చాలామంది ప్లానింగ్ పర్ఫెక్ట్గా వేస్తారు కానీ ఇంప్లిమెంట్ చేయరు. అలా కాదు, ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. కొంచెమైనా పర్లేదు, ఒకవేళ తగ్గిన, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 4 చాప్టర్లు చదువుదాం అనుకుంటున్నాను, ఒకటే చదివాను కానీ చదవండి. అండ్ టైం వేస్ట్ చేయకుండా చాలు. ఒకవేళ సబ్జెక్ట్ కాకపోయినా పర్లేదు, రోజును మాత్రం టైం వేస్ట్ చేయొద్దు. ఒక్కొక్క సబ్జెక్ట్ రాకపోయినా మీకు పర్లేదు, కానీ టైం వేస్ట్ మాత్రం చేయొద్దు. ఇది పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. అస్సలు టైం వేస్ట్ వద్దు మీకు. టైం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మ్యామ్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యూట్యూబ్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేము తెలుగు మీడియంలో సివిల్స్ అటెంప్ట్ చేయాలనుకుంటున్నాం, దీనికి మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి, ఆన్సర్స్ ఎలా రాయాలి? సో ఓవరాల్గా తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం, వాళ్ళ ప్రిపరేషన్ కోసం కెన్ యూ గివ్ సమ్ టిప్స్ మ్యామ్? చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం తెలుగు మీడియం నుంచి చాలామంది పాస్ అవుతారు, ఇంటర్వ్యూకి వెళ్తారు. కానీ ఇంగ్లీష్ మంది ఎక్కువ పాస్ అయ్యడం వల్ల చాలామంది ఏమనుకుంటారంటే తెలుగు మీడియం పాస్ అవ్వలేకపోతున్నాం అనుకుంటారు. ఇక్కడ 2 ట్రూత్స్ చెప్తాను. ఈ ఇయర్ కూడా నా స్టూడెంట్ ఒక అబ్బాయి పొలిటికల్ సైన్స్తో ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఉదయ్ కృష్ణారెడ్డి అని చెప్పి, ప్రకాశం జిల్లా తంది. అంత బాగుంటే తనకి ర్యాంక్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో తెలుగు మీడియంలో పొలిటికల్ సైన్స్లు ఇవన్నీ చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఇది కష్టమైన పని, మనం చేయలేమని ఆలోచించవద్దు. ప్రతి సంవత్సరం నాకు తెలిసిన వాళ్ళు, అంటే స్వయంగా నా దగ్గర నుంచి 2-3 వెళ్తున్నారు. కాబట్టి తెలుగులో చేయలేని పనేం కాదు. కానీ ప్రాబ్లం ఏంటంటే, సివిల్ సర్వీసెస్లో క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి అన్నమాట. సో కనీసం ఇంగ్లీష్లో క్వశ్చన్ అర్థం చేసుకునేంత పరిజ్ఞానం ఉండాలి. కనీసం ఇంగ్లీష్లో క్వశ్చన్ అర్థం చేసుకునేంత పరిజ్ఞానం ఉండాలి. అంటే ప్రశ్న ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగులో రాదు. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మినిమం ఇంగ్లీష్ చక్కగా ఈ 2 నెలలు, నాకు తెలిసి ఇక్కడ 1000 మంది ఉండొచ్చు. మీకు ఒక ట్రూత్ చెప్తాను, టైం పడుతుంది. ఈ లాక్డౌన్లో ముఖ్యంగా విద్యార్థులకు ఇది అన్ఫ్రెండ్లీ అనమాట. విద్యార్థులకు అన్ఫ్రెండ్లీ అంటే, మీరు బయటకు వచ్చి ఎక్కడ కోచింగ్ తీసుకునే టైం ఇప్పుడు నాకు తెలిసి మినిమం 1 or 2 months దాకా మనం ఇలానే ఉండాల్సి వస్తుంది. ఈ టైంని హ్యాపీగా తెలుగు మీడియం వాళ్ళందరూ
ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవడానికి రోజుకు 1 గంట కేవలం ఇంగ్లీష్ కోసమే. నేను చెప్పేది అతిశయోక్తి ఉండొచ్చు, ఎంత ఈవెన్ నేనున్నాను, నా గురించి చెప్తా, మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను 8th క్లాస్ వరకు స్కూల్కి వెళ్ళాను. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ చాలా స్కూల్స్ చాలా చిన్న స్కూల్స్, ఏ టీచర్ అక్కడ ఇంగ్లీష్ మాట్లాడలేదు. తర్వాత డిగ్రీ వరకు ప్రైవేట్లోనే చదివాను. అక్కడ మొత్తం ప్రైవేట్, అంటే ఇంట్లో కూర్చొని చదివాను. నాకు నోరెత్తి రాయడానికి భయం వేసేది, ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ అసలు రావు. కానీ నేను సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో చేశాను, సివిల్ సర్వీసెస్ ఆన్సర్స్ ఇంగ్లీష్లో చేశాను. ఒక మామూలు ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చొని చదివే ఒక వ్యక్తి ఇంతవరకు ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయకుండా, ఇంగ్లీష్ సరిగ్గా రాకుండా సివిల్స్ పాస్ అయ్యాను. అంటే నా పరిస్థితులు ఎలా ఉన్నా, నా జ్ఞానం ఎలా ఉన్నా, మీకు ఇది నిజం, ఇది ట్రూత్. అలాంటిది మీరందరూ కూడా ఎవరైతే తెలుగు మీడియం ఉన్నారో ఒక కసి డెవలప్ చేసుకోండి, ఎట్లయినా నేను రాక్ చేస్తాను ఇంగ్లీష్లో. అంతెందుకు, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు వినే ఉంటారు. 2 ఏళ్ల క్రితం ఒక వ్యక్తికి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది, రోణంకి గోపాలకృష్ణ అని. తను కూడా ఇదే స్ట్రగుల్ అయ్యాడు, తను కూడా ఇదే స్ట్రగుల్. ఇప్పుడు కూడా తన భాష వినండి, ఇంగ్లీష్ అంత స్పష్టంగా ఉండదు, కానీ తను సివిల్స్ పాస్ అయ్యాడు. దానికి కారణం ఆ అబ్బాయి చేసిన కృషి. సో ఎవరైనా కృషి చేస్తే పైకి వస్తారు. అది మీ సెల్ఫ్ బిలీఫ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకటి ఆలోచించండి, మనం ఆదిలోనే హంసపాదు పెట్టే కన్నా, అంటే ఫస్ట్లోనే మాకు రాదు, అమ్మో మన వల్ల అవుద్దా ఈ పరీక్షలు, అమ్మో మన వల్ల జీవితంలో పైకి వస్తామా, మొదట్లో ఎందుకు ఆలోచించాలి? ఇవన్నీ ట్రై చేయండి, ఓడిపోతే ఏమవుద్ది, కనీసం ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంకొక ఫీల్డ్లో ముందుకెళ్తాం. నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి సివిల్ సర్వీసెస్ అప్పట్లో 4 అటెంప్ట్లు ఉండేవి, అంటే జనరల్ కేటగిరీకి 4 అటెంప్ట్లే ఉండే అనమాట. తను ఏం చేశాడంటే 4 అటెంప్ట్లు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, పోయింది, చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడు. తర్వాత ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యాడు. సో మీరు ఒకవేళ సివిల్ సర్వీసెస్ ఫెయిల్ అయినా, మీ అటెంప్ట్లో ఫెయిల్ అయినా, ఇంకొక ఫీల్డ్లో ఈ ఎక్స్పీరియన్స్ మీకు పనికి వస్తుంది. ఇంతకంటే ఇంకొకటి, ఐఏఎస్ అవటం, ఐపీఎస్ అవటం ప్రపంచంలో గొప్ప విషయం ఏం కాదు. అది అవటం అనేది చాలా చిన్న విషయం. దాన్ని మీరు ఏదో అవ్వకపోతే నా లైఫ్ ఏమైపోద్ది, ఏమీ కాదు, ఏమీ కాదు. ప్రతి లైఫ్లో ఒక అర్థం ఉంటుంది, ఒక లైఫ్కి ఒక పర్పస్ ఉంటుంది. సో దాన్ని స్ట్రాంగ్గా నమ్మండి. కాబట్టి ఇంగ్లీష్ ఈ రోజు నుంచి ఒక 60 రోజుల్లో 100 రోజుల్లో ఇంగ్లీష్ పైన యుద్ధం ప్రకటించండి. ప్రతిరోజు 1 గంట ఇంగ్లీష్ పైనే వర్క్ చేయండి. రోజుకి 10 కొత్త పదాలు. నేను తెలుసా, నాకు ఈ కష్టంతో చదువుకునేప్పుడు హిందూ పేపర్లో, అప్పట్లో హిందూ ఒకటే ఎక్కువ చదివేదాన్ని, హిందూ పేపర్లో వచ్చే సెంటెన్స్లు కంప్లీట్గా ఎలా రాశాడు వాడు, సెంటెన్స్ ఎలా రాశారు గమనించండి. తర్వాత డిక్షనరీ ఉండేది నా పక్కన, పొద్దాక డిక్షనరీ. ఎంత రాత్రి అయినా సరే ఒక పదం అర్థం కాకపోతే ఆ డిక్షనరీ పెట్టుకుని కంప్లీట్గా డిక్షనరీ చూసుకుంటూ రాసుకునేదాన్ని. రోజుకి 5-10 పదాలు రాసుకుంటూ ఉండేదాన్ని, దాని మళ్ళీ రివైజ్ చేసేదాన్ని, దాని మళ్ళీ వాడేదాన్ని, దాని మళ్ళీ సెంటెన్స్ రూపంలో వాడేదాన్ని. అట్లా నేను నేర్చుకున్నాను. అది కష్టంతో వస్తుంది. అలా కష్టంతో వచ్చిన విద్య ఎక్కడికి పోదు. మన కష్టంలోంచి మనకు వచ్చిన ఎడ్యుకేషన్ మనకి ఎక్కడికి పోదనమాట. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరు ఆధారపడద్దు, మీకోసం ప్రపంచం ఉంది. అండ్ మీకోసం నేను ఉన్నాను. ఎందుకు తెలుసా, నేను తెలుగు కన్నా ఇప్పుడు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను, బాగా రాయగలను. కానీ ఎక్కువ వీడియోస్ మ్యాక్సిమం తెలుగులో పెడతాను. కారణం ఏంటి తెలుసా, ఇండియా మొత్తంలో ఇంగ్లీష్లో పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ తెలుగులో పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ తెలుగులో చాలా కష్టమైన విషయాలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను తెలుగులో రెగ్యులర్గా పెడుతున్నాను. దానికి మేజర్ థింగ్ మీకోసం మాత్రమే, ఇది నమ్మండి. అండ్ CSB-IS అకాడమీలో తెలుగులో కోచింగ్ లేదు, పూర్తిగా తెలుగు మీడియంలో ఉండదు. నేను ఎప్పుడైనా తెలుగు మాట్లాడతా, కానీ చాలామంది టీచర్స్ ఢిల్లీ నుంచి వస్తారు, కాబట్టి తెలుగులో ఉండదు. ఇది ఏదో స్టూడెంట్స్ని CSBకి తప్పించడానికి తెలుగులో వీడియోస్ పెట్టట్లేదు, నేను కేవలం మీకోసం పెడుతున్నాను, అది మాత్రం నమ్మండి. అండ్ నేను ఇది నా లాస్ట్, మీ చాలామంది మ్యామ్ ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతుంటారా అని అడుగుతుంటారు. మీ తర్వాత మీ నెక్స్ట్ తరం వాళ్ళు నేను ఓల్డ్ అయిపోయేదాకా మీకోసం నేను యూట్యూబ్లో ప్రతిరోజు, అన్లెస్ నా యూట్యూబ్ ఎవరైనా హ్యాక్ చేస్తే తప్పితే ప్రతిరోజు నేను మీకోసం ఉంటాను. మీరందరూ సక్సెస్ అయ్యాక చూడాలి నా కోరిక, ఓన్లీ నా కోరిక అదే. సో ఇది నమ్మండి. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ క్వశ్చన్, చాలామంది అడిగింది ఏంటంటే NCERT బుక్స్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చదవాలి, ఎలా అనాలిసిస్ చేస్తూ చదవాలి, NCERTs నుంచి ఎలా నోట్స్ చేసుకోవాలి అని అడిగారు. NCERTs ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చదవాలి, ఎలా నోట్స్ చేసుకోవాలి, తర్వాత NCERTs అన్నీ చదవాలా. అండ్ ట్రూత్ చెప్పనా, అన్ని NCERTs మూల ఎవరు చదవరు. మరి ఎందుకు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, ఏ టీచర్ని అడిగినా NCERTs బుక్ చదవండి అంటారంటే ఏం లేదు. అసలు పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఇవన్నీ బేసిక్స్ మీకు తెలియాలి, ఏది ఏంటి అని తెలియాలని NCERT చదవమంటారు. పాత రోజుల్లో అయితే NCERT నుంచి బోల్డెన్ క్వశ్చన్స్ వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి కానీ ఎక్కువ రావట్లా. కానీ ఇల్లు కట్టడానికి ఒక ఫౌండేషన్ ఎలా అవసరమో NCERT బుక్స్ కూడా
మన సివిల్ సర్వీసెస్కి ఒక ఫౌండేషన్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ ఇలాంటి వాటికి ఎన్సీఆర్టీ అనేది చదవాలి. సో తెలుగు మీడియం వాళ్ళు ఎన్సీఆర్టీ చదువుతూ ఇంగ్లీష్లో, తెలుగు మీడియం వాళ్ళు కూడా నా సలహా ఏంటంటే 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి ఎన్సీఆర్టీ చదవండి. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి ఎన్సీఆర్టీ చదవండి, పర్లేదు. తర్వాత తెలుగు అకాడమీ బుక్స్ చదవండి. అండ్ సింపుల్గా నేను చెప్తున్నాను, మీరు ఐఏఎస్ అంటే ఏదో పెద్ద ఎగ్జామ్ బోల్డ్ అని రాసేయాలి అనుకోవద్దు. నిజం చెప్పాలంటే ఫస్ట్ ర్యాంకర్ కూడా అన్నీ ఏమి రావు. ఇన్ని సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు 16 సంవత్సరాల్లో నాకు కనీసం 6-7 ఫస్ట్ ర్యాంకర్స్ డైరెక్ట్గా తెలుసు. వీళ్ళెవరికి అన్నీ ఏం రావు. అండ్ ఆ సంవత్సరాలకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఎవ్వరు వరి అవద్దు, మీకు వచ్చిన నాలెడ్జ్ చాలా ఎక్కువ. అండ్ మీకు ఇంకొక ట్రూత్ చెప్తాను, చిన్న చిన్న విషయాలు రాని వాళ్ళు కూడా ర్యాంకులు వస్తాయి. ఉదాహరణకి 100 మాత్రం ఎవరు రాశారని తెలియపోయినా ర్యాంక్ వచ్చుద్ది, లేకపోతే 4 ఎక్కని తెలియని వాళ్ళు కూడా ర్యాంకులు వస్తాయి. అలా మాకు ఈ పలానా క్వశ్చన్ రాదు, పలానా బిట్ రాదు, నాకు ర్యాంక్ రాదు అని ఆలోచించొద్దు. లేదా నాకు ఇంగ్లీష్ రాదు, సీసాట్ ఎలా చేయాలి ఏం ఆలోచించొద్దు. ఎందుకు తెలుసా, సీసాట్ ఎగ్జామ్ చాలామంది నాన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చేశారనమాట. ఈ సీసాట్ ఎగ్జామ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ అంటే పాస్ మార్కులు వస్తే చాలు. ఒక 10 ఏళ్ల క్వశ్చన్ పేపర్స్ రోజు చేసి ఇంగ్లీష్ పేపర్ రోజు చదివితే, తెలుగు మీడియం వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ పేపర్ కొంచెం ఒక్కొక్క పేరా అలవాటు చేసుకోండి. ఒక 100 రోజులు కూర్చుంటే చాలు, మీకు ఇంగ్లీష్లో బోల్డ్ అంత మార్పు వస్తుంది అనమాట. 100 రోజులు కూర్చోండి, బోల్డ్ అంత మార్పు వస్తుంది. అధైర్యం అస్సలు పడొద్దు, మీకోసం నేను ఉన్నాను. అండ్ ఇంగ్లీష్ అనేది రోజుకి ఒక పారాగ్రాఫ్ తెలుగు మీడియం వాళ్ళు చదవండి, చూడకుండా రాయండి. అది తప్పులైనా తడికలైనా ఏదైనా పర్లేదు, చదవండి, చూడకుండా రాయండి. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ అడిగే క్వశ్చన్ కామెంట్ కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్ చేసే కంప్లైంటే అనుకోవచ్చు. చాలామంది ఏమంటారంటే, మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక ఒక 2-3 మంత్స్ బాగా చదువుతాం యాక్టివ్గా, తర్వాత కన్సిస్టెన్సీ అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. మీరు ఒక 2 years కఠోర దీక్ష కావాలని చెప్పారు దీనికి. అయితే 2-3 మంత్స్ తర్వాత కన్సిస్టెన్సీ తగ్గిపోయినప్పుడు ప్రొడక్టివిటీ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఒక ప్రాపర్ ఆస్పిరెంట్ అలానే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అంటే ఎలా చేయొచ్చు? సో ఒక ఆస్పిరెంట్ అలానే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, 2 సంవత్సరాల ప్రిపరేషన్ అలానే ఉండాలి అని. సో ఇక్కడ కామెంట్స్ బాక్స్లో ఇప్పుడు నేను చూస్తున్నాను, తను మాట్లాడుతున్నప్పుడు కృష్ణతేజ గురించి ఒకరు రాశారు. మీకు చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు నీట్గా చెప్తాను ఒక వ్యక్తి గురించి. కృష్ణతేజ అని ఒక అబ్బాయి ఉన్నాడు, తనది చిలకలూరుపేట. తనకి ఏంటంటే ఎట్లయినా ఐఏఎస్ కొట్టాలని తపన. ఆ తపనకి ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకున్నాడు. తర్వాత 3-4 అటెంప్ట్లు ఇచ్చాడు, రాలేదు. కానీ అబ్బాయిలో ఆ తపన మాత్రం తగ్గకుండా పాస్ అవ్వాలి, ఎట్లయినా పాస్ అవ్వాలి. సో అందులోనే తను బీటెక్ గ్రాడ్యుయేట్. సో మీ అందరికీ తెలుసు, బీటెక్ గ్రాడ్యుయేట్స్ బీటెక్లో ఎక్కువ రైటింగ్ ప్రాక్టీస్ చేయరు, కానీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ అనేది రైటింగ్ ప్రాక్టీస్ చాలా అవసరం. సో నన్ను వచ్చి ఒక టెక్నిక్ చెప్పు, నేను ఎలానా పాస్ అవ్వాలి. సో మీరు చెప్పండి, సివిల్ సర్వీసెస్లో షార్ట్ కట్స్ ఉంటాయా? సివిల్ సర్వీసెస్లో పెద్ద షార్ట్ కట్స్ ఉంటాయా? ఒకటే షార్ట్ కట్ ఏంటంటే, ఒక 300 రోజుల పైన ఒక పని రిపీటెడ్గా చేస్తే, అదే తపంతో పనిచేస్తే వస్తుంది. అండ్ అబ్బాయికి నేను ఒక మాట చెప్పాను, నువ్వు కనుక ఒక్కరోజు రాయకపోయినా నేను నీతో మాట్లాడను, నా దగ్గరకు రావద్దు అని. సో ఆ భయం పెట్టానమాట. మన జీవితం మీద మనకు ఒక భయం బాధ్యత ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తాయి, ఆ ఫోకస్ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ నా గురించి చెప్తాను, ఇందాక స్టార్టింగ్లో ఒక స్టేట్మెంట్ చెప్పాను, ఒక పెయిన్ అనేది ఒక వ్యక్తిని ఒక యోధుడుగా మార్చేస్తాను, ఒక బాధ అనేది. నా కండిషన్లో నేను చాలా బాధపడి ఉండొచ్చు, చాలామంది నన్ను అవమానం చేసి ఉండొచ్చు, నేను ఎన్నో కష్టాలు పడి ఇంత దూరం వచ్చి ఉండొచ్చు. కష్టాలను నేను ఈరోజు అనుకోను, ఎందుకంటే అవి లేకపోతే నేను ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదు. అవి ఛాలెంజెస్ అనమాట. నాకు ఇంకా ముందుకెళ్ళాలనే తపన ఉంటుంది అనమాట. మీ అందరిలో ఒకటి నమ్మండి. ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఉండాలి, మనం ఉన్నదానికి ఏదో ఒకటి చేయాలి. తర్వాత అసలు మనం ఏంటో మన ఊర్లో, మన అమ్మా నాన్న దగ్గర, మన చుట్టాల దగ్గర, మన అక్క చెల్లెల దగ్గర, అందరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఇంకో ట్రూత్ చెప్తాను, మన లైఫ్లో అందరూ ఉంటారు, కానీ మన సక్సెస్ కూడా లైఫ్లో ఒక పార్ట్. ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం? ఏదో ఒకటి ప్రపంచానికి చేయాలి, చూపించాలి. అట్లీస్ట్ ఏమి చేయలేకపోయినా మన ఐడెంటిటీ అనేది ఒకటి ఉండాలి. సో మన తెలుగు విద్యార్థులందరికీ చాలా శక్తి ఉంది, మీ అందరికీ చాలా శక్తి ఉంది. ద ఓన్లీ థింగ్ ఆ టైం టేబుల్ బాగా చేసుకోండి. అండ్ నేను చాలామంది నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ని చూశాను. నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ ఏంటంటే ప్రోయాక్టివ్గా ఉంటారు. ప్రోయాక్టివ్ అంటే బాగా మాట్లాడతారు, చాలా హుషారుగా ఉంటారు. మనలో చాలా టాలెంట్ ఉంది, కానీ కొంచెం హుషారు తక్కువ, నీరసంగా ఉంటాం, సిగ్గుపడుతూ ఉంటాం అనమాట. ఆ క్యారెక్టర్ తీసేసి కొంచెం ధైర్యంగా మనకేంటి, మనం ఏదనుకుంటే చేస్తాం, ఏదైనా ఇన్నోవేటివ్గా కొత్తగా ఆలోచిద్దాం, రోజు ఇంకొంచెం ఎక్కువ కష్టపడదాం, ఏదో ఒక దానిలో హై లెవెల్లోకి సెటిల్ అయిపోదాం.
హై లెవెల్లోకి వచ్చేయండి. చాలా తక్కువలో చిన్న ఉద్యోగం వస్తే చాలు, ఎట్లయినా అలా ఆలోచించొద్దు. ఎలా అయినా సెటిల్ అవుతాం, కానీ బెటర్గా సెటిల్ అవుదాం, గొప్పగా సెటిల్ అవుదాం అని ఆలోచించండి. నేను ఈ రోజుకి ఇంకా చెప్తున్నాను, ఇప్పుడు దాదాపు నాకు 38 ఇయర్స్ వస్తున్నాయి. నేను ఇంకా 10 ఇయర్స్ పని చేయగలుగుతున్నాను, 15 ఇయర్స్ పని చేయగలుగుతాను తెలియదు. కానీ నేను చివరి క్షణం వరకు రోజుకి 15 గంటలు పని చేద్దామని నిశ్చయించుకున్నాను అనమాట. నేను ఎన్ని రోజులు ఇలా చేస్తాను తెలియదు, కానీ నాకు చివరి క్షణం వరకు చేస్తాను. సో అది నమ్మండి, ఆటోమేటిక్గా పని చేస్తుంటే మీకు సక్సెస్ వచ్చింది. మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను నా లైఫ్లో. నాకు ఒక సిస్టర్ ఉంది, తను యూఎస్లో ఉంటుంది అనమాట. యూఎస్లో ఉన్నప్పుడు తను 13 ఇయర్స్ బ్యాక్ యూఎస్ వెళ్తూ, అక్క నాకు యూఎస్ అంటే చాలా ఇష్టం అని చెప్పి తన టికెట్ డబ్బులు తనే పెట్టుకెళ్ళింది. తనే కష్టపడి వీసా ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. నేను చెప్పాను తనకి, యూఎస్ నేను ఎప్పుడైనా రావాలి అంటే యూఎస్లోంచి వాళ్ళే నన్ను పిలవాలి, నేను డైరెక్ట్గా యూఎస్ రాను, ఆటోమేటిక్గా టికెట్కి టూరిజంగా నేను రాను అని చెప్పి. సో అట్లా నా లైఫ్లో మీకు తెలుసో తెలీదో, నేను కష్టపడే కొందికి ఆటోమేటిక్గా బోల్డ్ మిరాకిల్ జరిగాయి. ఒక మిరాకిల్ ఏంటంటే, నాకు యూఎస్లోంచే పిలుపు వచ్చింది, నాట్స్లో స్పీకర్గా రమ్మని చెప్పి. అట్లా నేను వర్క్ చేస్తున్న కొందికి నేను ఏదైతే అనుకున్నానో అది మిరాకిల్గా నా లైఫ్లో జరిగిపోయాయి అనమాట. సో మీ లైఫ్లో కూడా జరుగుతాయి, కానీ మీరు హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు అనుకున్న దానికన్నా గొప్ప విషయాలు. అండ్ మీరందరూ యూత్ కదా, ఇంకొకటి చెప్తాను, ఎవరో మీ కోసం రాలేదని, ఎవరో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని అట్లా ఎవరి గురించి ఆలోచించకండి. ఫస్ట్ ప్రయారిటీ మీరే. ఈ విషయంలో సెల్ఫిష్గా ఉండమని చెప్తాను. మీరు సెల్ఫిష్గా ఉన్నా పర్లేదు, మీరు ఎలా ఉన్నా పర్లేదు, కానీ మీరే మీ ఫస్ట్ ప్రయారిటీ. మీకోసం మీరు బతకండి ఫస్ట్, తర్వాత ఎవరైనా. ఎందుకంటే నా స్టూడెంట్స్లో, నా ఫ్రెండ్స్లో చాలామంది 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు వేరే వాళ్ళ కోసం జీవితం అంతా వేస్ట్ చేసుకున్నారు. మీరు అలా చేసుకోవద్దు. ఎవరైనా మీ తర్వాత, మీరే ఫస్ట్ మీకోసం ఉండాలి. అండ్ మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి. ఒక్కోసారి ధైర్యం చెప్పడానికి ఎవరు ఉంటారు, మీకు మీరే స్ట్రాంగ్గా ఉండాలి. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వర్క్ చేస్తున్న వాళ్ళు, ఏదైనా జాబ్ చేస్తున్న వాళ్ళు, లేదా ఇంటర్ చదువుతున్న వాళ్ళు, బీటెక్ చదువుతున్న వాళ్ళు ఇప్పటి నుంచే సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఎలా చేయాలి? లేదా వర్కింగ్ పీపుల్ జాబ్ చేస్తూ రోజుకి ఎన్ని గంటలు చదివితే వాళ్ళు ఎగ్జామ్ క్లియర్ చేయగలరు? ఈ వర్కింగ్ పీపుల్ గురించి చెప్పే ముందు ఇక్కడ చాట్ బాక్స్లో వచ్చిన క్వశ్చన్స్ చెప్తాను. కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్కి ఎన్నాళ్ళ నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఎన్నాళ్ళ ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి? కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్కి 1 ఇయర్ 2 మంత్స్ నుంచి ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్ జూన్లో జరిగితే లాస్ట్ ఏప్రిల్ నుంచి ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్కి 1 ఇయర్ 2 మంత్స్ ముందు నుంచి. అయితే కొన్ని కరెంట్ అఫైర్స్ 10 ఏళ్ల క్రితం కూడా వస్తాయి. ఉదాహరణకి ఐటీఈఆర్ ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్, నేను 2006లో చదివితే 2016లో వచ్చింది, 2006లో చదివితే 2016లో వచ్చింది. సో ఇంకొకరు క్వశ్చన్ అడిగారు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అని. ఇప్పుడు నేను చెప్పాననుకోండి లైవ్లో వీడియోలో, అది మళ్ళీ తప్పవుద్ది. పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ 99.999% ఉన్నాయి. ఎందుకంటే ఈ కండిషన్లో మనందరం లక్షల్లో బయటకు వెళ్ళి ఎగ్జామ్ రాసే పరిస్థితి లేదు. యూపీఎస్సీ ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టే పరిస్థితి కూడా లేదు ఇప్పటికిప్పుడు, ఎందుకంటే చాలా రూరల్ ఇండియాలో డిజిటల్ కనెక్టివిటీ లేదు కాబట్టి. అయితే నెక్స్ట్ ఇయర్కి అయితే నాకు తెలిసి ప్రిలిమ్స్ ఆన్లైన్ చేసే అవకాశం ఉంది. అప్పుడు ఎగ్జామ్ ఏ కరోనా వచ్చినా, ఏ కొత్త వైరస్ వచ్చినా ఎగ్జామ్ టైం జరుగుద్ది. సో ఈసారి మాత్రం May 31st అనేది కష్టమైన విషయం. అది ఒక మానవుగా యూపీఎస్సీకే కాదు, ట్రంప్ వచ్చినా అది సాధ్యం కాదని నా ఉద్దేశం. బట్ ఇది అఫీషియల్గా నేను డిక్లేర్ చేయలేను, బికాజ్ యూపీఎస్సీ ఈజ్ అ ఫైనల్ అథారిటీ, వాళ్ళు వచ్చి చెప్పాల్సిందే. దయచేసి ఈ క్వశ్చన్ని చాలామంది ఆ వీడియో కింద పెడుతున్నారు, ఈ సంవత్సరం మేము 31 ఎగ్జామ్ జరుగుద్దని. నేను దాని మీద వీడియో పెట్టాను అనుకోండి, నా మీద కంప్లైంట్ వెళ్ళుద్ది. ఆల్రెడీ ఇప్పటికే నా మీద బోల్డ్ అని యూపీఎస్సీ కంప్లైంట్లు చాలా కంప్లైంట్ చేసి చాలా చేశారు, అవన్నీ తట్టుకుని ఉన్నాను అనమాట. సో నన్ను ఇలాంటి క్వశ్చన్స్ ఓపెన్గా అడగండి, నేను ఆన్సర్ చెప్పలేను. దిస్ ఇస్ ద థింగ్. అండ్ తర్వాత ఉద్యోగం చేస్తూ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఎలా, ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా, రోజుకి ఎన్ని గంటలు పెట్టాలి? ట్రూత్ ఏంటంటే, ఉద్యోగం చేసే వాళ్ళకి ఎవరికైనా రోజుకి 24 గంటలు, దానిలో మన మ్యాక్సిమం వర్కింగ్ అవర్స్ 15 గంటలు ఉంటాయి. దానిలో ఉద్యోగంలో 8 గంటలు అయిపోతాయి, అటు ఇటు 2 గంటలు అయిపోతాయి. ఇంకెంత టైం ఉంటుంది? 5 అవర్స్, ఇంకా 5 గంటల టైం ఉంటుంది. సో ఈ 5 గంటల టైంలో ఎన్నని సాధిస్తారు మీరు? రోజుకి 5 గంటలు చదివితే సంవత్సరానికి ఎంత? 2 ఏళ్ళు. సో మామూలు వాళ్ళకి 2 ఏళ్ళు పట్టేది, ఉద్యోగం చేస్తూ చదివితే 3 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఉద్యోగం చేస్తూ చదివేవాళ్ళు, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తూ చదివేస్తున్నా, రేపు పొద్దునే నేను ఐఏఎస్ అయిపోవాలంటే అది కాదు. సినిమాలో చూపిస్తారు, మనకి ఒక సినిమా ఉంది సూర్యవంశం అని. ఇప్పుడు హీరో రెడీ అవుతాడు, రెండో రోజుకి హీరోయిన్ కలెక్టర్ అయిపోద్ది, అలా ఒక పాటలో కలెక్టర్ అయిపోద్ది. అలా అవ్వదు లైఫ్లో ఇట్ టేక్స్ టైం. ఏ సక్సెస్ రావాలన్నా టేక్స్ టైం, చాలా టైం పడుతుంది. బట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ త్రూ. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్
వండర్ఫుల్ లైఫ్, మంచి లైఫ్ మీకు ఉంటుంది. ఇప్పటి నుంచి కష్టపడండి. అండ్ నా లైఫ్లో నాకు టార్గెట్స్ అనేవి 1 వీక్ ఉంటే, 1 మంత్కి ఉంటాయి, 1 ఇయర్కి ఉంటాయి, 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలి అలా ఉంటాయి. మీరు కూడా అలాంటి టార్గెట్స్ పెట్టుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకొంతమంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, న్యూస్ పేపర్స్ చదువుతాం, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, ఇలాంటి న్యూస్ పేపర్స్ చదువుతాం. అదర్ దాన్ దీస్ న్యూస్ పేపర్స్ ఎలాంటి రిలయబుల్ సోర్సెస్ ఫాలో అవ్వచ్చు? సో దీనికన్నా ముందు ఇక్కడ స్వామి అనేవాళ్ళు పెట్టారు, మ్యామ్ ఐ వాంట్ టు డొనేట్ సంథింగ్, నేను 2-3 టైమ్స్ కాల్ చేశాను, మిమ్మల్ని అడిగి చెప్తా అన్నారు. నేను ఈ కరోనాకు సంబంధించి నేను పర్సనల్గా ఏమైనా చేశానో సీక్రెట్గా ఉంచుతాను, కానీ పబ్లిక్లో ఎవరి దగ్గర తీసుకొని చేయను అనమాట. మీరు డొనేట్ చేయాలి అనుకుంటే బెస్ట్ థింగ్, చాలా మంచి మదర్ తెరిసా ఆశ్రమాలు, లేకపోతే గొప్ప జెన్యున్గా నడిపే కైలాస్ సత్యార్థి, చైల్డ్ లేబర్ అవన్నీ ఉన్నాయి, చేయండి. పిల్లల కోసం చేయండి, ముసలి వాళ్ళ కోసం చేయండి. బాగా తిరిగే వాళ్ళకి మాత్రం ఏమీ చేయొద్దు. నేను కూడా ఫస్ట్లో అందరికీ సహాయం చేసేదాన్ని, కానీ అది మానేసి ముసలి వాళ్ళ కోసం, పిల్లల కోసం చేస్తుంటాను, అనాథల కోసం, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళ కోసం చేయండి. వెరీ గుడ్ స్వామి గారు, మీరు డొనేట్ చేయాలని ఆలోచన ఉంటుంది, చాలా గుడ్. తర్వాత న్యూస్ పేపర్స్ కాకుండా ఏ సోర్సెస్ ఎలా చదువుకోవాలి ఒక్కసారి చెప్తాను, చూడండి. మనకి PIB అని ఒకటి ఉంటుంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. PIB, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆ వెబ్సైట్ చూసుకోండి. తర్వాత PRS.org, అది చూసుకోండి, PRS.org. ఆ తర్వాత ఇన్వెస్టోపీడియా, అర్థపీడియా. ఎకానమీ టర్మ్స్ అర్థం కానప్పుడు ఈరోజు కూడా నేను ఇన్వెస్టోపీడియా, అర్థపీడియా ఇవి చూస్తూ ఉంటాను. ఆ తర్వాత మంచి న్యూస్ పేపర్స్ ఇందాక చెప్పాను కదా, లైవ్ మింట్, వైర్, ఫస్ట్ పోస్ట్, ఇవి చూడండి. తర్వాత యోజన, కురుక్షేత్ర, రోజు అన్నీ చదవక్కర్లా, కొన్ని ఇంపార్టెంట్ వచ్చినప్పుడు చదవండి, యోజన, కురుక్షేత్ర. ఆ తర్వాత నేను యూట్యూబ్లో రోజు 2-3 టాపిక్స్ అలా పెడుతున్నాను. ఆ టాపిక్ చాలా సెలెక్టివ్గా పెడతాను, అంటే ఆ టాపిక్ ఆ రోజు చాలా ఇంపార్టెంట్ అనమాట మన కరెంట్ అఫైర్స్కి. ఆ మోడల్లో మీరు తయారు చేసుకోండి. ఆ టాపిక్ అంటే ఓన్లీ అది మాత్రం చదవమని కాదు, ఆ మోడల్లో మీరు కూడా తయారు చేసుకుంటాను నేను. అండ్ రోజు ప్రతి వీడియో వినమని నేను చెప్పను, ఎందుకంటే ఒక 2-3 నెలలు ఆ వీడియోస్ విన్నాక మీరు కూడా సొంతంగా చదవటం నేర్చుకోండి. సో వీడియో మీద డిపెండ్ అవ్వటం అనేది పర్మనెంట్గా మంచిది కాదు. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, ఈవెన్ ఈ రోజు కూడా ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు. అండ్ మీకు ఒక ట్రూత్ చెప్తాను, నేను 23 ఇయర్స్ వయసు అప్పుడు నాకు సివిల్స్ వచ్చింది ఫస్ట్ టైం. ఈ లాస్ట్ 15-16 ఏళ్ళ నుంచి నా ఫుడ్ నేను తింటూనే ఇంకొకరికి నేను పెట్టే స్థాయిలో ఉన్నాను, కానీ మా పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, మా హస్బెండ్ దగ్గర నుంచి కానీ, అండ్ ఎవరి దగ్గర నేను ఏమీ ఆశించలేదు, ఏమీ ఆశించను. దట్ ఈస్ హౌ నా లైఫ్ అలా వెళ్తుంటుంది. సో మీరందరూ కూడా ఇది నమ్మండి, మీరు ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేయండి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. దానిలో మీకు చాలా ధైర్యం వచ్చేస్తుంది. సో దానికోసం కష్టపడండి, ఆ స్వయం శక్తి అనేది మీకు చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ న్యూస్ పేపర్స్ ఇవి అంటారా, హిందూ పేపర్ ఎడిటోరియల్ పేజ్ చదవండి, 2-3 ఎడిటోరియల్స్ చదవండి, అన్నీ చదవక్కర్లా. మీకు ఒక ట్రూత్ చెప్పాలి, హిందూ పేపర్ వాళ్ళు వింటే నన్ను బాధపడతారు. హిందూ పేపర్ రోజుకి రియాక్టివ్ పేపర్ అయిపోతుంది. రియాక్టివ్ అంటే ఏదైనా జరిగితే దాని మీద రాస్తుంది, పాజిటివ్గా ఉండట్లేదు అనమాట. కొన్ని ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్, ఈరోజు కూడా హిందూ పేపర్ చదవాలి. 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఈరోజు కూడా హిందూ పేపర్లో ఇండైరెక్ట్గా వస్తాయి, కానీ హిందూ పేపర్ ఒక్కటే కాదు. ఈరోజు నేను హిందూ పేపర్ ఒకటే రికమెండ్ చేయను, ఓకే. అన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటోరియల్ పేజెస్లో వాటిలో కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటే చూడండి. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, మీరు చాలా సందర్భాల్లో చెప్పారు మీరు ఒక లాగ్ బుక్ లాంటిది మెయింటైన్ చేసేవాళ్ళని. ఆ లాగ్ బుక్లో టార్గెట్స్, డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్ అవన్నీ మెయింటైన్ చేస్తూ చిన్న టార్గెట్స్ నుంచి పెద్ద టార్గెట్ అచీవ్ అయ్యారు. ఒక్కసారి ఆ లాగ్ బుక్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా టార్గెట్ సెట్ చేసుకోవాలి అనేది చెప్తే మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారు. మీరు ఖచ్చితంగా అందరూ ఒక డైరీ మెయింటైన్ చేయండి. డైరీ అంటే డైరీ అనే కాదు, ఒక బుక్ అయినా ఏదైనా మీరు ఏమవుదాం అనుకుంటున్నారో రాయండి. రోజు మీ గురించి మీరు ఈరోజు ఎంత వేస్ట్ చేశారు, దేనిలో వేస్ట్ చేశారు, ఎన్ని అవర్స్ ఒక మంచి పని చేశారు, ఎన్ని అవర్స్ కొత్త విషయాలు నేర్చుకున్నారు. జస్ట్ పడుకోబోయే ముందో మధ్యలోనో రోజుకు ఒకసారి ఒక 5-6 పాయింట్లు రాయండి. 5-6 బుల్లెట్ పాయింట్స్, అంతకంటే ఎక్కువ ఆలోచించొద్దు, ఎక్కువ రాయొద్దు. అట్లా చేస్తే మనం ఎక్కడున్నాం, మన విజన్ ఎంత దూరం ఉంది తెలిసిపోతుంటుంది అనమాట. మనం ఎక్కడున్నాం, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అనేది. సో ఖచ్చితంగా ఒక రోజుకి మన డెస్టినేషన్ మనం రీచ్ అవుతాం. ఇలా మనం రాసుకుంటుంటే, రాసుకోకపోతే మనకు జవాబుదారీతనం ఉండదు, ఎవరికి ఆన్సర్ చెప్పలేమన్నమాట. సో ఎక్కువగా మీ గురించి మీరు రాసుకుంటూ ఉండండి. ఏం జరుగుతుందో, మీ లైఫ్లో ఏం జరుగుతుందో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో రాస్తూ ఉండండి. నేను ఈరోజు కూడా నా బ్యాగ్లో ఒక చిన్న డైరీ ఉంటుంది, దానిలో ఏదో ఒక టైంలో నేను ఏదో ఒకటి రాస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను,
అది మనకు ఒక రిమైండర్ లాగా పనికొస్తాయి. అండ్ ఇంకొక సూత్రం మీకు చెప్పాలనుకుంటున్నాను, అది నేను ఫాలో అయ్యే సూత్రం. నేను ఎక్కువ ఆలోచించడం మానేశాను. ఫస్ట్లో 2005, 6, 7, 8, 9, 2009 వరకు విపరీతంగా ఆలోచించేదాన్ని. కానీ ఏ విషయానికి ఆలోచించడం, ఏ విషయానికి బాధపడటం మానేశాను. ఓన్లీ వర్క్. ఈ కబుక్కున ఆలోచనలు వస్తాయి, నాకు కూడా ఆలోచనలు వస్తాయి, కానీ వెంటనే నా వర్క్ ఏంటి, నెక్స్ట్ వర్క్, అంతే వెళ్ళిపోతూ ఉంటానన్నమాట. ముఖ్యంగా ఎక్కువ ఖాళీ టైం దొరికింది అనుకోండి, ఎక్కువ కూర్చొని ఆలోచిస్తాం. అలా కాదు, నెక్స్ట్ వర్క్ ఏంటి. సో సివిల్ సర్వీసెస్లో చాలా ఇంపార్టెంట్. ఈ ప్రిపరేషన్లో మనకి నెక్స్ట్ వర్క్, మన వర్క్ ఏంటి, మనం ఈరోజు ఏం చేయాలి, అది ఎక్కువ. ఎంత చేసినా ఎక్కువ ఆలోచించొద్దు, ఎక్కువ బాధపడొద్దు. గో ఫార్వర్డ్ అనమాట. ముందుకెళ్ళడానికి ట్రై చేయండి, అక్కడే ఉండిపోవద్దు. మ్యామ్, హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ ఆర్ ది కీ టు సక్సెస్ అనేది మీ మోటో. కొన్నిసార్లు వీ నీడ్ టు యాక్ట్ స్మార్ట్. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ టైంకి తగ్గట్టుగా, సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎలా యూస్ చేసుకోవచ్చు? వాట్ ఈజ్ హార్డ్ వర్క్, వాట్ ఈజ్ స్మార్ట్ వర్క్? చాలామంది సివిల్ సర్వీసెస్లో హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చాలా అవసరం అంటారు. హార్డ్ వర్క్ అంటే మనం ఎన్ని అవర్స్ కష్టపడుతున్నాం, ఎంత క్వాలిటేటివ్గా కష్టపడుతున్నాం. స్మార్ట్ వర్క్ అంటే టెక్నిక్. అన్ని సబ్జెక్టులు అంతా వచ్చే అక్కర్లేదు. సివిల్స్ ప్రిపేర్ అవ్వాలన్నా, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలన్నా, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలన్నా పాత క్వశ్చన్స్ చూడటం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ టాపిక్లోంచి క్వశ్చన్ వస్తుందో గెస్ చేయగలగటం. ఉదాహరణకి మొన్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ న్యూస్లో ఉంది. సో న్యూస్లోకి రాగానే జీసీసీ మెంబర్స్ ఎవరో చూసుకోవాలి. అది స్మార్ట్ వర్క్ అనమాట. స్మార్ట్ వర్క్ అంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఇప్పుడు ట్రెండ్ కనిపెట్టి చదవటం స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కలిసి సక్సెస్ వస్తాయి. చాలామంది హార్డ్ వర్క్ చేస్తారు, సక్సెస్ అయిన వాళ్ళకన్నా ఎక్కువ చేస్తారు, కానీ స్మార్ట్ వర్క్ తెలియదు. అంటే ఏదోదో చదువుకుంటూ వెళ్తారు, అలా చేయొద్దు. న్యూస్ పేపర్ మిస్లీడింగ్ అనమాట. ఒక్కోసారి చాలామంది న్యూస్ పేపర్ ఎందుకు చదవడానికి భయపడతారంటే అనవసరమైన ఎక్కువ చదువుతామని. అవి అవసరమైన సెలెక్ట్ చేసుకోవాలి. ఆ అవసరమైన ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. అవసరమైన ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే లాస్ట్ 10-15 ఇయర్స్ మీరు ఏం ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో దాని క్వశ్చన్ పేపర్స్ తీసి దానిలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయో చూసి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ అవసరమైన ఎలా సెలెక్ట్ చేసుకోవాలి నేర్పించే విధానంలోనే నేను కూడా వీడియోస్ పెడుతుంటా. నేను సెలెక్ట్ చేసి మీకు కొన్ని చెప్తాను. అలా మీరు కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉండండి రెగ్యులర్గా. అండ్ ఈ రోజుల్లో బోల్డ్ అని మెటీరియల్స్ వచ్చేసాయి. సో ఎక్కువగా కూడా చదవద్దు, కానీ న్యూస్ పేపర్ మాత్రం పూర్తిగా చదవండి. ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ న్యూస్ పేపర్లో వచ్చింది. ఒక చిన్న మెటీరియల్లో ప్రిపేర్ అవుతే మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ రాదనమాట. అండ్ రెగ్యులర్గా చదివితే క్లారిటీ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి, చాలామంది నాకు ఎకానమీ అర్థం కావట్లా, జాగ్రఫీ అర్థం కావట్లా అంటారు. అందరికీ అన్నీ ఓవర్ నైట్ అర్థం అవ్వవు, 1 ఇయర్లో కూడా అన్నీ అర్థం అవ్వవు. సివిల్ సర్వీసెస్ పాస్ అయిన కూడా చాలా సబ్జెక్టులు పూర్తిగా రావు. అండ్ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒక ఫస్ట్ ర్యాంకర్తో కూర్చొని మాట్లాడుతున్నాను. తన్ని నేను ఒక క్వశ్చన్ అడిగాను, అమ్మాయిని. ఏమనంటే పలానా క్వశ్చన్కి ఆన్సర్ ఏం రాసావు? మ్యామ్ ఏం రాసాను నాకు గుర్తులేదు మ్యామ్ అంది. కరెక్ట్గా ఎగ్జామ్ అయ్యాక 2 నెలలకి. ఏం రాసాను నాకు గుర్తులేదు అంది. అంటే ఫస్ట్ ర్యాంకర్కి ఆన్సర్ ఏం రాసానో గుర్తులేదు. మీ అందరి బ్రెయిన్స్ ఒకటే, మీరు వరీ అవ్వకండి, వరీ అస్సలు అవ్వద్దు. అండ్ మీకు ఇంకొక ట్రూత్ చెప్తాను. నా దగ్గరికి ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ నుంచి రావట్లేదు. కేరళలో కూడా నేను వెళ్తున్నాను అప్పుడప్పుడు గెస్ట్ లెక్చర్ చేయడానికి. కానీ ఇంతకుముందు కేరళ నుంచి ఒక 7-8 మంది స్టూడెంట్స్ గ్రూప్గా వచ్చేవాళ్ళు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇయర్ పాస్ అయ్యేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే, మేజర్ కారణం అందరూ కలిసి చదువుకునేవాళ్ళు. కలిసి చదువుకుంటూ కష్టపడి చదువుకునేవాళ్ళు. ఒకరికొకరు షేర్ చేసుకునేవాళ్ళు, చెప్పుకునేవాళ్ళు. దాంతో అందరూ సక్సెస్ అయ్యారు. అంటే మీరు అవసరం వీలుంటే టీం వర్క్ కూడా చేయండి. ఎవరైనా మీతో పాటు కలిసి చదువుకున్నామంటే టీం వర్క్ చేయండి. మీ ఫ్రెండ్స్లో అక్కడే టీం వర్క్ చేయండి. ఓకే, సో టీం వర్క్ చేయండి, హార్డ్ వర్క్ చేయడానికి ట్రై చేయండి. మ్యామ్, వన్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ ది డే. ప్రిలిమ్స్ అటెంప్ట్ చేయాలనుకునే వాళ్ళు ఆన్ యావరేజ్గా ఎన్ని టెస్ట్ సిరీస్ రాయాలి, లేదా ఎన్ని అవర్స్ చదవాలి, ఎగ్జామ్కి ముందు ఎన్నిసార్లు రివిజన్ చేయాలి? ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళే ముందే సిలబస్ అంతా అయిపోవాలి, 2 times రివిజన్ చేయాలి, ఫస్ట్ థింగ్. ఇంకోటి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఎలా చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ చదవడానికి ఒక్కటే మార్గం, ఒకటి చెప్తాను చూడండి. కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G టెక్నాలజీ, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సూపర్ కంప్యూటర్స్. ఇవన్నీ ట్రెండింగ్ టాపిక్స్. వీటి మీద కరెంట్ అఫైర్స్లో ఏమైనా చూసుకుని దాన్ని బ్యాక్కి వెళ్ళి చదువుకోండి. అండ్ ఇస్రో వెబ్సైట్, నాసా వెబ్సైట్ ఇవన్నీ చూసుకోండి. అండ్ GSLV, PSLV లాంచెస్ ఇవన్నీ చూసుకోండి. సో ఏదైతే న్యూస్లో ఉందో అవి చూస్తే 50% సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోద్ది. దీంతోపాటు బయోటెక్నాలజీలో కొత్త రకమైన టెక్నాలజీ వచ్చిన, లేదా జీన్ ఎడిటింగ్, DNA ఫింగర్ ప్రింటింగ్ ఇలాంటివి కొత్త బిల్స్ వచ్చినాయి, ఇవన్నీ చూసుకోండి. ఒకటి, ఆర్ట్ అండ్ కల్చర్ అంటారా, నేను ఆర్ట్ అండ్ కల్చర్ నేను ఎలా చదువుకున్న పద్ధతి, చదువుతూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్యాన్స్ చదివిన ఆ వీడియో చూస్తాను అనమాట. సో దాంతో ఈజీగా గుర్తుంటుంది. అండ్ రెండోది, ప్లీజ్ సజెస్ట్ సోర్సెస్ ఆన్ సబ్జెక్ట్ వైజ్ బుక్స్. సబ్జెక్ట్ వైజ్ పూర్తి స్థాయిలో సోర్సెస్ నేను మీకు లింక్ పెడతాను.
ఒక సిఎస్బి వెబ్సైట్లో రేపు మార్నింగ్ కల్లా ఈ వీడియో కింద మొత్తం బుక్ లిస్ట్ చెప్పాలంటే 1 అవర్ పడుతుంది పూర్తి స్థాయిలో. దయచేసి చెప్తున్నాను, ఇచ్చిన బుక్ లిస్ట్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క స్టాండర్డ్ బుక్. ఒక పుస్తకంలోనే క్వశ్చన్స్ ఎక్కువ రావు. మీరు ఏమనుకోవచ్చు అంటే ఒక పుస్తకంలోంచి క్వశ్చన్స్ వస్తాయని. ఏ పుస్తకంలోంచి పూర్తి స్థాయిలో రావు. మనం ఒక విషయం మీద పూర్తి స్థాయిలో అవగాహన, బేసిక్స్ ఉంటేనే వస్తాయన్నమాట క్వశ్చన్స్. ఓకే, ఇట్లా రెగ్యులర్గా నేను కండక్ట్ చేస్తూనే ఉంటాను. నాకు టైం ఉన్నప్పుడల్లా ఈ లాక్డౌన్ అయ్యేదాకా నేను కండక్ట్ చేస్తూనే ఉంటాను. చేసినప్పుడల్లా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. మీరు దాని గురించి ఏమీ వరీ అవ్వద్దు. మ్యామ్, ఈ సెషన్ అంటే కామెంట్ బాక్స్లో ఉన్న వాళ్ళందరూ మీ కామెంట్స్ లేదా మీ డౌట్స్ అనేవి నెక్స్ట్ సెషన్స్లో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మనం ముగించే ముందు మొత్తం సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్ సిలబస్ ఇనీషియల్గా కొంత చెప్పాను, ఇప్పుడు మొత్తం చెప్తాను. ఒకసారి చూడండి. సివిల్ సర్వీసెస్ సిలబస్. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో జిఎస్ ఉంటుంది, తర్వాత సిసాట్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో జిఎస్ ఉంటుంది, సిసాట్ ఉంటుంది. జిఎస్లో ఏముంటుందో చూద్దాం. ప్రిలిమ్స్ జిఎస్లో కరెంట్ ఈవెంట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే కరెంట్ అఫైర్స్. నేషనల్ ఇంపార్టెన్స్, ఇంటర్నేషనల్. అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్, జాతీయ కరెంట్ అఫైర్స్. అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్లో కూడా మన దేశానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంటే ఇండియాతో రిలేషన్ అయిన కరెంట్ అఫైర్స్. ఉదాహరణకి మోడీ గారు వేరే దేశం వెళ్ళాడు, అప్పుడు పరిస్థితి ఏంటి, ఇలాంటివి అనమాట. తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే ఏన్షియంట్ హిస్టరీ, మీడియల్ హిస్టరీ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఏన్షియంట్ హిస్టరీ, మీడియల్ హిస్టరీ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. తర్వాత జాగ్రఫీకి సంబంధించి ఫిజికల్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీలో వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ బాగా చూసుకోండి. క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ, జియోమార్ఫాలజీ ఇవన్నీ. తర్వాత ఇండియన్ పాలిటీలో మీరు డీటెయిల్గా అనాలిసిస్ చేసింది కాన్స్టిట్యూషన్ కాకుండా కొత్తగా గవర్నమెంట్ తీసుకొచ్చిన బిల్స్, యాక్ట్స్. తర్వాత పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి డీటెయిల్గా చూసుకోండి. తర్వాత పబ్లిక్ పాలసీ అంటే గవర్నమెంట్ చేసిన పాలసీస్, డ్రోన్ పాలసీ, సివిల్ ఏవియేషన్ పాలసీ, బయోఫ్యూయల్ పాలసీ, దాంతోపాటు గవర్నమెంట్ చేసిన స్కీమ్స్, యాక్ట్స్ ఇవన్నీ అనమాట. తర్వాత రైట్స్ ఇష్యూస్ అంటే ఇక్కడ లేబర్ రైట్స్, డిజేబుల్డ్ రైట్స్, ఎన్విరాన్మెంటల్ రైట్స్, హెల్త్ హజార్డ్స్ ఇవన్నీ అనమాట. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ సంబంధించిన బయోడైవర్సిటీ సంబంధించి పూర్తిగా చూసుకోండి. ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీ క్వశ్చన్స్ బాగా పెరిగిపోతున్నాయి అనమాట. తర్వాత జనరల్ సైన్స్ అంటే బేసిక్ సైన్స్, ఎక్కువ డీటెయిల్గా వెళ్ళొద్దు. బేసిక్ సైన్స్ అనమాట, ఎక్కువ డీటెయిల్గా వెళ్ళొద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ సీసాట్ క్వాలిఫైయింగే. తెలుగు మీడియం వాళ్ళు సీసాట్ని చూసి భయపడద్దు. మీరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్స్ బుక్ కొంచెం చూసుకోండి. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్స్ బుక్ ఒకటి కొనుక్కోండి. తర్వాత మ్యాథ్స్, రీజనింగ్ కూడా కొంచెం ప్రాక్టీస్ చేయండి. ముందు నుంచి కొంచెం ప్రాక్టీస్ చేస్తే అది ఓన్లీ క్వాలిఫైయింగ్ కాబట్టి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి జిఎస్లో, సీసాట్లో. ఎక్కువ తప్పులు పెట్టడానికి ట్రై చేయకండి. వచ్చినవి మాత్రమే పెట్టండి, రాని వదిలేసేయండి. ఎంత గొప్పోళ్ళైనా అన్నీ పెట్టడానికి అయితే ట్రై చేయొద్దు. అండ్ ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఇది ప్రిలిమ్స్. అండ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ప్రిలిమ్స్లో అంటుంటారు. 100కి ఫర్ ఎగ్జాంపుల్ 200 మార్కులు, 100 క్వశ్చన్లు ఉంటే 200 మార్కులు. ఆ సంవత్సరం టఫ్నెస్ని బట్టి జనరల్ కేటగిరీ అయితే 105, 106, 107 అట్లా ఉంటాయి. ఎవరికి 200కి 200 రావు, వాళ్ళు రోబోస్, సూపర్ హ్యూమన్స్ అవుతారు. 200 ఎవరికి రావు అనమాట. అలానే మెయిన్స్ విషయానికి, ఇదంతా ప్రిలిమ్స్. మెయిన్స్ విషయానికి వస్తే ఇది డిస్క్రిప్ట్లో ఉంటుందని చెప్పాను. దీనిలో మెయిన్ సిలబస్ చూడండి. మెయిన్ సిలబస్లో మొత్తం 9 పేపర్స్ ఉంటాయి. మెయిన్స్లో 9 పేపర్స్ ఉంటాయి. 2 కంపల్సరీ పేపర్స్, ఒకటి ఇంగ్లీష్, రెండోది రీజనల్ లాంగ్వేజ్ అంటే ప్రాంతీయ భాష. ఈ 2 క్వాలిఫైయింగ్. ఇంగ్లీష్ తర్వాత రీజనల్ లాంగ్వేజ్, ఈ 2 క్వాలిఫైయింగ్ అనమాట. అంటే 25% మార్క్స్ వస్తే చాలు. మిగతావి చూసుకుంటే 5 పేపర్స్ ప్లస్ 2 ఆప్షన్ పేపర్స్. 5 పేపర్స్ ప్లస్ 2 ఆప్షన్ పేపర్స్. 5 పేపర్స్ అంటే జనరల్ ఎస్సే, ఫస్ట్ జనరల్ ఎస్సే, ఆ తర్వాత GS1, GS2, GS3, GS4. GS1 అంటే ఏమేమి ఉంటాయి? జాగ్రఫీ, సోషల్ ఇష్యూస్, వరల్డ్ హిస్టరీ. GS1 అంటే జాగ్రఫీ, సోషల్ ఇష్యూస్, వరల్డ్ హిస్టరీ. తర్వాత దానిలోనే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, గ్రేట్ పర్సనాలిటీస్, ఇవన్నీ GS1లో ఉంటాయి. GS1లో సోషల్ ఇష్యూస్ ఇలాంటివన్నీ. GS2లో పాలిటీ, గవర్నెన్స్, ఐఆర్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్. మెయిన్స్లో GS2లో పాలిటీ, గవర్నెన్స్, ఐఆర్. మెయిన్స్లో GS3లో ఎకానమీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. మెయిన్స్లో GS3లో ఎకానమీ,
ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్. GS4 అంటే ఎథిక్స్. GS4 అంటే ఎథిక్స్. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. ఇవన్నీ కూడా 250 మార్కులు, 250 మార్కులు. ఇవి కాకుండా ఎస్సే పేపర్ ఉంటుంది, దానిలో 2 ఎస్సేలు రాయాలి, అది కూడా 250 మార్కులు. అంటే ఒక్కొక్క ఎస్సే 125 మార్కులు అనమాట, 125 మార్క్స్. అండ్ ఇక్కడ మీరు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి మెయిన్స్ అంటే ఎక్కువగా సమకాలీన అంశాలు. స్టాటిక్ క్వశ్చన్స్ తక్కువ, డైనమిక్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. డైనమిక్ క్వశ్చన్స్ అంటే ఈ రోజుల్లో స్పీకర్ యొక్క పాత్ర ఏంటి, లేదా ఇంకొక క్వశ్చన్ COVID-19 దృష్ట్యా మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, లేదా ఇంకొక క్వశ్చన్ ఎట్లా. రెగ్యులర్ క్వశ్చన్స్ ఏంటంటే RBI పాత్ర ఇండియన్ ఎకానమీలో చాలా కీలకమైంది, మీరు RBIని ఇంప్రూవ్మెంట్ కోసం, అంటే ఎకానమీ ఇంప్రూవ్మెంట్ కోసం RBIకి మీరు కొన్ని సజెషన్స్ ఇవ్వండి. ఇట్లా రకరకాల క్వశ్చన్స్ మీ ఊహల్లో మీరు కొంచెం బాగా చదివి మీ అనాలిసిస్ బాగా చేసుకునే క్వశ్చన్స్ అనమాట. సో ఇవన్నీ ఇలాంటి క్వశ్చన్స్. అలానే ఇండియా ఇస్రో అనేది రోజు రోజుకి పైకి వెళ్తుంది. ఈ మధ్యకాలంలో ఇస్రో చేసిన అచీవ్మెంట్స్ గురించి మీ వివరణ రాయండి. ఇట్లా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. అలానే ఎథిక్స్ కూడా చాలా బాగుంటుంది. ఎథిక్స్ అంటే కేస్ స్టడీస్ కూడా ఉంటాయి. కొన్ని మోడల్ విషయాలు ఇచ్చి ఒక సందర్భం ఇచ్చి మిమ్మల్ని రాయమంటారు. ఎలా అంటే మీరు కృష్ణా జిల్లా కలెక్టర్, మీ జిల్లాలో బాగా COVID-19 వస్తుంది, కలెక్టర్గా మీరు ఇమీడియట్గా ఏమేమి స్టెప్స్ తీసుకుంటారు, మీ గవర్నమెంట్ చెప్పిన పనులు చేస్తూ మీరు ఇంకా స్పెషల్గా ఏం తీసుకుంటారు రాయండి. ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ఈ 4 GS పేపర్స్, ఒక ఎస్ఏ పేపర్ తర్వాత ఆప్షనల్ పేపర్ అని ఉంటుంది. ఆప్షనల్ పేపర్ అంటే 2 పేపర్స్ ఉంటాయి. మీరు తీసుకున్న ఆప్షన్లో 2 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి అన్నమాట. 250 + 250 అంటే 500 మార్క్స్, 250 + 250 500 మార్క్స్. సో ఇవన్నీ పాస్ అయిన తర్వాత వీటిలో ఎక్కువ మార్క్స్ మీకు వస్తే ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూ 275 మార్క్స్, ఇంటర్వ్యూ 275 మార్క్స్. ఇది సిలబస్. ఈ 3 అంచెల వడపోతలో చివరికి మిగిలిన వాళ్ళే విజేతలు అవుతారు, వాళ్ళకి ర్యాంకులు వస్తాయి అన్నమాట. సో దీనికి చాలా ఓపిక కావాలి, సహనం కావాలి, ఎంత కష్టమైనా ఓర్చుకునే తత్వం కావాలి. ఓకేనా? ఇది రెగ్యులర్గా మీకు జూమ్ ఇస్తూ ఉంటాను. నాకు చాలామంది పెట్టారు జూమ్ మంచిది కాదు అని. జూమ్ మంచిది కాదు, కరెక్టే, అది గవర్నమెంటే చెప్పింది మంచిది కాదు అని. అండ్ ఇప్పుడు ఇంతమందిని మీట్ అయ్యే అవకాశం కేవలం జూమ్లోనే ఉంది ఒకటి. రెండోది, మన కంప్యూటర్స్లో ఏ సెన్సిటివ్ డేటాలు ఉండవు, మనం గవర్నమెంట్ ఉద్యోగం ప్రస్తుతం అయితే కాదు కాబట్టి, అంటే పెద్ద పెద్ద డిఫెన్స్ సీక్రెట్స్ ఏమి, మన చైనాకి వెళ్ళిపోయే సీక్రెట్స్ ఏమీ లేవు కాబట్టి నేను దీని గురించి ధైర్యంగా ఉన్నా. నా ల్యాప్టాప్ కాజేస్తే ఏమి ఉండదు దానిలో, ఓన్లీ చదువు మెటీరియల్స్ తప్పితే. కాబట్టి ఐ డోంట్ బాదర్. మీరు కూడా మీ ల్యాప్టాప్స్లో కూడా మీ సెల్లో కూడా చదువు గురించే ఉంటాయి కాబట్టి వరీ అవ్వకండి. విల్ ఫాలో. నేను అప్పుడప్పుడు మిమ్మల్ని మీట్ అవుతూ ఉంటాను. అండ్ ఒకటి చెప్తాను, నేను మిమ్మల్ని అందరినీ చాలా ఇష్టపడతాను. మీ సక్సెస్ కావాలని నేను కోరుకుంటాను. ఎక్కడున్నా సరే నేను మీకోసం ఉంటాను. అండ్ దెన్ రెగ్యులర్గా నేను వీడియోస్ పెడుతుంటాను, మీకు నచ్చినవన్నీ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. దట్స్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్. మీ డౌట్స్ అన్నీ కూడా నోట్ చేసుకున్నాను నేను. సో నెక్స్ట్ జూమ్ సెషన్లో ఆ డౌట్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.